మొదటి తిమోతికి రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 1 Timothy chapter 4 verse 13. Devote yourself to the reading, preaching and teaching until I come. What Jesus said? So, just a minute sister. Devote yourself for what? For reading, preaching and teaching. Praise the Lord. Praise the Lord. So, until I come. సో యేసుక్రీస్తు వచ్చే వరకు మన యొక్క ఉపవాసం ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పిన మాటలో మన ప్రార్థన జీవితం, మన అంకిత జీవితం. వాట్ వీ సెడ్, లార్డ్ ఐ సరెండర్, లార్డ్ ఐ బిలాంగ్ టు యూ, లార్డ్ ఐ నేల్ మై సెల్ఫ్ టు యూ. యాజ్ సెయింట్ పాల్ సెడ్, ఈరోజు పునీత పౌలు గారు ఏం చెప్పారంటే, ఈరోజు కాదు, నిన్న కాదు, రోజు దేవుని యొక్క వాక్యము మనకు నూతనమే. పునీత పౌలు గారు ఏమన్నారు? నేను యేసులో సిలువ వేయబడ్డాను. So this is how we have to be crucified in Christ. This is how we should fast in Christ. Not for 40 days. This is not a season for us. It is not a program of a Catholic church or somebody else. This Jesus has said through St. Paul and through the Holy Spirit. Whatever Jesus has spoken, Holy Spirit has gathered every word and he has given to us through the Bible. So every word which is here written in this Bible is not composed by a human being, but it has been gathered by the Holy Spirit for his kingdom. ఆయన రాజ్యం కోసం పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటిని సమకూర్చి మన కోసం పెట్టున్నాడు. ఎందుకంటే ఈరోజు కూడా, ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమిలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని యేసయ్య పోతూ సెలవిచ్చున్నాడు అపోస్తులకి, ఐఎమ్ గోయింగ్ బట్ ఐ am going to send a comforter for you. మీకోసం ఒక ఆదరణకర్తను, మిమ్మల్ని నడిపించే ఆ యొక్క ఆత్మను మీరు పొందుకుంటే సత్యాన్ని మీరు ఎరుగుతారు. ఎప్పుడైతే సత్యాన్ని మీరు ఎరుగుతారో మీరు నిర్భయంగా అన్నిటి నుంచి విడుదల పొందుకొని మీరు జీవిస్తారు. When you come to know the truth will set you free. Only the Holy Spirit can reveal us the truth. ఎవ్వరు మనకు సత్యాన్ని ఎరిగించలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. So here St. Paul says through Timothy, praise the Lord, to Timothy's. So think that we are Timothy, we belong to that family now. Praise the Lord. Praise the Lord. నేను వచ్చే వరకును నీవు పరిశుద్ధ గ్రంథ పఠనమునందును ప్రసంగములయందును బోధనయందును శ్రద్ధ కలిగి ఉండు. జాగ్రత్తగా ఉండుడి, మర్చిపోకూడదు. శ్రద్ధ, పే మోర్ అటెన్షన్ టు ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ యామ్ టెల్లింగ్. Timothy is giving to St. Paul is giving this message to the Timothys. తిమోతిలకు రాస్తున్న లేఖ అంటాం, కానీ ఈరోజు తిమోతి ఎవరు? మనకు రాసిన లేఖ అని మనము తీసుకోవాలి. సో చాలా మంది ఎలా తీసుకుంటారంటే ఫాస్టింగ్ డేస్ ని ఇది ఒక సీజన్, 40 రోజులు అయితే అయిపోయింది, నా దినాలు గడిచిపోయినాయి. అక్క 40 డేస్ ఎంత బాగా గడిచింది కదా, బాగా తిన్నాం. అవునా కాదా? కొంతమంది అయితే చలిలో అంటే ఇంట్లో ఉంటారు. ఎందుకంటే ఫాస్టింగ్ ఉన్నారు. ఎండలో పోతే దాహం వేస్తుంది, ఎండలో పోతే ఆకలి వేస్తుంది, ఎండలో పోతే తల తిప్పుతుంది, ఇవన్నీ చెప్పి ఇంట్లోనే ఉంటారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఎండలనే పోవాలి. మనం ఎక్కడున్నామే అక్కడే ఫాస్టింగ్, ఎక్కడ ఏ పని చేస్తున్నామో అక్కడే ఫాస్టింగ్, ఏ బలహీనతలో మనం ఉన్నామో అక్కడే ఫాస్టింగ్లో మనం ఎదగాలి. నేను మొన్నటి రోజు ఒక సహోదరికి చెప్పాను, సహోదరి నీవు ఆరోగ్యం బాగలేదు, నువ్వు ఫాస్టింగ్ ఉండొద్దు. బ్రదర్ నేను ఉంటాను. నేను మళ్ళీ పరీక్షించాను, మళ్ళీ చెప్పాను ఆ సహోదరికి, నువ్వు ఉండొద్దు, నేను చెప్తున్నాను చూడు. సరే నాకు తెలుసు, నాకు సరే అంటది, కానీ మీ ఫాస్టింగ్ మీకు ఎలా తెలుసు? మీరు ఉండరు కాబట్టి. అవునా కాదా? నేను తర్వాత మళ్ళీ అడిగాను, ఏమైంది సహోదరి ఫాస్టింగ్ ఉన్నావంటే ఆ సహోదరి నవ్వుతుంది. నాకు తెలుసు, నేను అన్నాను, నేను ఊరికేనే నీకు పరీక్ష పెట్టాను, నా పరీక్షలో నెగ్గావు, నిన్న నా వాక్యమును అది నీ టెస్ట్ మనీ అన్నాను, నీ టెస్ట్ మనీ అన్నాను. కాబట్టి ప్రియమైన దేవుడు, అంటిల్ జీసస్ కమ్స్, టిల్ దెన్ యూ హ్యావ్ టు ఫాస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. దేని గురించి? కోపం, క్రోధం, ద్వేషం, పగ, కక్ష, అసూయ, లోకరీతి, వాంఛల నుండి మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాల్సిందే. 40 రోజులు కాదు. కొంతమంది 40 రోజులు చాలా సీరియస్గా ఉంటారు. 40 డేస్ అయిన తర్వాత గుడ్ ఫ్రైడే ఇయ్యాల, లాస్ట్ రేపు చెప్తా వీడి సంగతి అంటారు. కాదు సుమా, అది మన పద్ధతి కాదు. వి బిలాంగ్ టు క్రైస్ట్. యేసు నిన్న
నిరంతరము ఉన్న దేవుడి బిడ్డలమైతే నిరంతరం ఆయనలాగానే ఉంటాం మనం. ఒకరోజు సంబంధం కాదు మనది. భర్తతో ఏకంగా నిరంతరం ఒకేలాగా ఉంటామా, రోజుకొక రంగుతో ఉంటామా? భార్యతో ఎలా ఉంటాం? ఊసిరి వెళ్ళిలాగా ఉంటామా? ఊసిరి వెళ్ళి అంటే తెలుసా? గురుగుట్ కలర్ మారుతుంది. 40 days ఒక కలర్, 40 days తర్వాత గుడ్ ఫ్రైడేకి ఇంకొక కలర్ వస్తుంది మనకి. సూపర్ 40 days లో అది సూపర్ కలర్ వస్తుంది. ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ రియల్, బికాస్ ఐ అబ్జర్వ్ వేర్ ఎవర్ ఐ గో. ఐఎమ్ నాట్ టీజింగ్. నేను ఎవరిని కూడా బాధ పెట్టాలని మాట్లాడతలేను. ఐఎమ్ ప్రొవోకింగ్ యువర్ స్పిరిట్. మీలో ఉన్న ఆత్మ రోషానికి బయటికి రావాలి. నేను ఫలానా వ్యక్తిని, నేను దేవునికి చెందిన వ్యక్తిని, నా కోసం యేసయ్య. మీరు హోలీ అంటే హోలీ అనుకున్నారు ఈ రోజు వరకు, బట్ ఐ సెడ్ ఐఎమ్ ప్లేయింగ్ విత్ ద కలర్, బట్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. సీ ద ఎన్లైట్మెంట్. ఆ వెలుగు చూడండి ఎలా మనలో వస్తుంది దేవుడి దగ్గర నుంచి. వి థింక్ వీ డోంట్ ప్లే, బట్ యూ సే ఐ ప్లే. ఐ వెంట్ టు గొల్గొతా అండ్ ప్లేడ్ అండ్ కేమ్ 3 times, 4 times, 5 times. మనం ఒక్కసారి కూడా జెరూసలేం పోలే. డబ్బులు ఉండి కావాలనుకుంటాం మనం. పిల్ల పెళ్లికి కావాలి, దానికి కావాలి. నాకు స్వర్గం కావాలి. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి 15వ వచనం చదువు సహోదరి. ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకుము. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకొనుము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 1 Timothy chapter 4 verse 15. ఓకే. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నీవు ఈ విషయములను అభ్యసించి. అభివృద్ధి, ప్రతి ఒక్క ఎదుగుదల ప్రతి ఒక్కరికి తెల్లగా కనిపించాలి. తెల్ల పేపర్లో ఒక్క చుక్క ఏదన్నా ఇలా నాటితే, ఇలా పెడితే కనిపిస్తుంది లేదా? అలా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితము ప్రతి ఒక్కరికి కనిపించాలి. ఆధ్యాత్మిక జీవితం అంటే నిన్ను చూసి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వెలుగులోకి రావాలని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞ మనకి పునీత పౌలు గారు తిమోతికి ఆ రీతిగా చెప్తున్నాడు. సో he says, let this be your concern, devote yourself to them so that your progress may be seen by all. మన ప్రోగ్రెస్ మన కుటుంబంలో, మన సంఘంలో, మనకు చుట్టూ ఉన్న వాళ్ళలో కనిపించాలి. ఈ వ్యక్తి సహోదరి డాలీ ఉపవాసం ఉన్నది 40 days. వాళ్ళ కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగింది, ఆశ్చర్య కార్యాలు జరిగింది, విడుదల వచ్చింది, దుష్ట దురాత్మ శక్తులు తొలగిపోయాయి, మాదిరిగా కట్లు విరిగిపోయాయి. వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ అయ్యకు ప్రమోషన్ వచ్చింది, వాళ్ళ అక్కకు ప్రమోషన్ వచ్చింది. ఆ రీతిగా నువ్వు వెలుగులో కనిపించాలి. కానీ మన జీవితంలో మనము దేవునికి వెలుగుగా కనిపించే బిడ్డలు మనమై ఉండి మనమే చీకట్లో జీవిస్తున్నాం. ఏం నమ్ముకుంటున్నామంటే నీకే ఏం అవ్వడం లేదు, నేనేం నమ్ముకోవాలి సహోదరి అని అడిగే విధంగా జీవిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో యు ఆర్ ఏ లైట్ అన్నాడు టు దిస్ వరల్డ్. హౌ వి లివ్ ఇన్ డార్క్నెస్, హౌ కెన్ యూ బి సే ఐ am in the darkness, I am in the problem, I am in worries, I am in so and so situation, I am living a defeated life. How can you speak out this when you are called a light? And he said you are the salt who bring the taste and who break the curses. You know 2 Kings, sorry, praise the Lord, 2 రాజులు, yes, 2 Kings chapter 2 verse 19-20 says prophet Elijah took little salt and he put that over the water which was in the well, and the water was cleansed from all the generational curses. ఉప్పు, సాధనమైన ఉప్పును తీసుకెళ్లి నది నీటి మీద వేస్తే తరతరములు వెంబడిస్తున్న శాపము తొలగిపోయిందంట. నువ్వు ఉప్పు అయితే, if you are salt, if you are fasting, if you are praying, you should break all the curses in everybody, in every family. ప్రతి ఒక్కరిలో ఉన్న సంఖ్యలు నీ వల్ల విరిగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా అనడములే ఉన్నాం మనం. If you are a salt, say I am a salt. I am a salt. Then where is the taste? Where is the taste? Ask yourself. నా అన్నంలోనే ఉప్పు లేదు, నా కూరలోనే ఉప్పు లేదు, నా జీవితంలో ఉప్పు లేదు, నా కుటుంబంలో వెలుగు లేదు. Why don't you ask? Jesus says you should be a testimony for others. నీ అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎక్కడుంది నీ అభివృద్ధి? ప్రతిరోజు ప్రతి ఒక్క రకంగా బలహీనంగా
ఒక వ్యక్తిలో బలహీనం తెలియాలంటే నీ యొక్క బలహీనతలు అతనికి చెప్పు. నాకు ఇన్ని రోజు బట్టి ఏం కాలేదని చెప్పండి. యవ్వనస్తుడు నా జీవితములు కూడా అట్లనే ఉందని చెప్తాడు. ఎందుకు అట్లా ఉంది? వై? బికాస్ వీ ఫాస్ట్ ఓన్లీ ఫర్ ద సీజన్, వీ ప్రే ఓన్లీ ఫర్ ద ఇంటెన్షన్స్, వీ డోంట్ ప్రే టు రిసీవ్ వాట్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ us. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. So when you find Christians who are not profiting, is either because they have not understood the word of God. ఒక క్రైస్తవుడు మీకు కనిపిస్తే అతని జీవితంలో ఎలాంటి ఎదుగుదల, ఎలాంటి సంతోషం లేదంటే ఒకవేళ అతనికి దేవుని యొక్క వాక్యం అర్థం కాకపోయి ఉండొచ్చు. ఆర్ బికాస్ దే హ్యావ్ నాట్ పుట్ దెమ్సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు వాక్ ఇన్ దిస్ వరల్డ్. వారికి వాక్యమన్న అర్థం కాకపోకుండా ఉండాలి, లేకపోతే వాక్యాన్ని పట్టుకొని నడిచే బిడ్డలుగా కూడా కాకుండా ఉండాలి. జేమ్స్ సెడ్ యూ హ్యావ్ టు వాక్ ఇన్ ద వర్డ్. విశ్వాసం, క్రియలేని విశ్వాసము వ్యర్థము. మైకుల్లో చెప్దాం, ఊరికే పట్టుకొని కూర్చోవద్దు, కింద పెట్టేయండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వారం చెప్పాలా, హ్యాస్ వి రిసీవ్ the word of God and apply it, there will be definitely some profit in your life. ఎప్పుడల్లా మనం దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరిస్తామో ఎక్కడో ఒక దగ్గర మన జీవితంలో మనకు విడుదల, అభిషేకం, దీవెన, పరలోక రాజ్యానికి చెందిన బిడ్డ వలె మనం ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము చూడాలి మన జీవితంలో యేసు నామంలో ఈ రోజు నేను వింటున్న వాక్కు నా జీవితంలో నిత్యం ఉండే విధంగా, నేను వాక్కులో జీవించే విధంగా ప్రభువా నన్ను అభిషేకించు, నన్ను దీవించు, నాకు విజ్ఞానం దయచేయి, నా యొక్క విమోచన వరము దయచేయి, అర్థం చేసుకునే మనస్తత్వం నాలో పెంచు మరి అడగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈరోజు ప్రత్యేకంగా ఫాస్టింగ్ ఒక శక్తి ఏ విధంగా మనం పొందుకోవాలి, ఫాస్టింగ్ ఒక శక్తి ఏ విధంగా మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తుంది, వాటి గురించి మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ద కాన్సెప్ట్ ఆఫ్ ఫాస్టింగ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇంతకు ముందు కూడా నేను ఫాస్టింగ్ గురించి మాట్లాడాను. సో ఫాస్టింగ్ అంటే సింపుల్, చాలా సింపుల్ అని చెప్పాను. సింపుల్ ఏంటంటే మనకున్న ఉద్దేశాలు, మనకున్న కోరికలు పక్కకు తీసి పెట్టడమే. ఫాస్టింగ్ అంటే మనకున్న ఉద్దేశాలు, ద డిజైర్స్. ఇట్ ఇస్ వెరీ సింపుల్ టు కీప్ అవే ద డిజైర్స్. అండ్ వీ షుడ్ హ్యావ్ ద డిజైర్ ఫర్ వాట్? వీ షుడ్ హ్యావ్ ద డిజైర్ ఫర్ గాడ్. కాబట్టి ఫాస్టింగ్ అంటే ఏదో గొప్ప. ఫాస్టింగ్ అనగానే ఎప్పటి నుంచి మమ్మీ? రేపటి నుంచా? రేపటి నుంచి ఏం ఉండవా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, మొట్టమొదటిగా మన మనసు ఎక్కడికి వెళ్తుందంటే తిండి మీదకే వెళ్తుంది. కానీ చాలా సింపుల్ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ముఖకాంతిని మనం పొందుకోవాలంటే చూడండి, హౌ మోసెస్ వాజ్ ఏబుల్ టు see the glory of God. Not only he has seen the glory, he has changed into glory and came from Mount Sinai. సినాయి పర్వతం నుండి అతను ఉపవాస ప్రార్థనలో ఉండియే దేవుని యొక్క మహిమ తన ముఖం మీద ప్రజలు చూసే విధంగా తీసుకొచ్చుకున్నాడు. ఈరోజు మన ఫాస్టింగ్ ముఖాలు వాడిపోయినాయి. మనం ఉపవాసం లేకపోయినా మాడిపోయి ఉంది. ఎన్ని కాటుకలు పెట్టుకుంటే ఏమైంది? అందుకే అంటారు ఐబ్రో స్లాష్ అంటే ఐ స్లాష్ కంటే ముఖం అందంగా ఉండాలంట. చాలా మంది ముఖం భాగాలు కూడా ఐబ్రోస్ చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే జోక్కు చెప్తున్నాను, సీరియస్గా తీసుకోకండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? వాళ్ళ బ్యూటీ పార్లర్ని పెంచుతూ ఉంటాం పోయి. అందం ఉంటే ఏది చేసుకున్నా, చేయకపోయినా నువ్వు ఒక్కడివే ఉన్నావు నాన్న అట్లా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎంతైనా నా కలర్ కదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, మనం దేవుడి సన్నిధిలో ఉంటే 40 రోజులు మోసే దేవుడి సన్నిధిలో ఉన్నాడు. దేవుడి వలే మారుకుంటూ వచ్చాడు అతను. హీ రిసీవ్డ్ ఆల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఒక రకంగా చూస్తే మోసే దేవుళ్ళలాగానే అయిపోయాడు. ఆయన ఆత్మలో ఎందరో వచ్చి ఉన్నారు. ఆ రీతిగా యేసయ్యకు సలహాలు ఇచ్చాడు మోసే. ఎక్కడి నుంచి? యేసయ్య దివ్య రూప ధారణ చేస్తే ఆయన పరలోకంలో నుంచి కనిపించి ఇది ఇలా చేయాలి యేసయ్య, నువ్వు ఇలాగా సిలువెత్తుకొని గలుగతకు పోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈ మోసే. సో హీ బికేమ్ జస్ట్ లైక్ గాడ్.
He was a mortal man, he became an immortal man. How can it possible? Because fasting brings power in your life to change the generations. Amen. ఆ రీతిగా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో మన జీవితంలో రెండు చాలా ఇంపార్టెంట్ పనులు మనం చేయాలి ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ ఉంటామో. నంబర్ 1 is to suspend your desires. మీలో ఉన్న ప్రతి ఒక్క కోరికలను అణిచివేయాలి, డిస్మిస్ చేయాలి. అది ఉండకూడదు మన జీవితంలో. చాలామంది 40 రోజులు అన్ని ఆశలు, అన్ని కోరికలు. కొంతమంది నేల్ కట్ చేయరు, కొంతమంది తల సలిగా దూకోరు, తల కూడా వారమట చులవాము. ప్రైజ్ ది లార్డ్. 40 డేస్లో తల కటింగ్ చేసుకోరు, గడ్డాలు వదులుకుంటారు. అవన్నీ వదులుకోద్దని చెప్పను, అన్నీ చేస్తారు. కొంతమంది ఒకటే డ్రెస్ వేసుకుంటారు. దీక్ష తీసుకున్నాను, ఎంత మాసిపోయినా పర్వాలే. ప్రైజ్ ది లార్డ్. సో ఇవన్నీ కూడా ఓకే, బట్ ద డిజైర్స్ ఇన్ దెమ్ ఇట్ విల్ బీ ద సేమ్. వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క కోరికలు అలాగే ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో మనం ఏం చేయాలంటే ఈ ఉపవాసంలో మనం మన ఉద్దేశాలకు దూరంగా ఉండడానికి మనం కెపాసిటీని, ఆ శక్తిని మనం పెంచుకోవాలి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మనం చేసే గొప్ప కార్యం ఏంటంటే, ప్రభా ఇందులో నేను వీకున్నాను, ఇందులో నేను ఆశ కలిగి ఉన్నాను, ఇందులో నేను ఈ కార్యాలు చేసుకుంటూ నీ నుంచి దూరం ఉన్నాను. అది మాటలే కావచ్చు, అబద్ధమే కావచ్చు, కోపమే కావచ్చు, చెడు మాటలే కావచ్చు, చెడు చూపులే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రీతిగా ప్రభా ఇందులో ఎదిగే శక్తిని నాకు దయచేయి. ఎందుకంటే ఈ డిజైర్స్ వల్ల నేను చేసే కార్యాలన్నీ కూడా ఫలించడం లేదు, నేను చేసే ప్రార్థనలు ఫలించడం లేదు, నా బిజినెస్ ఫలించడం లేదు, నా పెళ్లి ఫలించడం లేదు, నా మినిస్ట్రీ జీవితం ఫలించడం లేదు. ఎక్కడ చూస్తే అక్కడ నేను ఓటమి చెందుతున్నాను. బికాజ్ మై డిజైర్స్, నా ఉద్దేశాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఉద్దేశాలు ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో, వాటి మీద ఎప్పుడైతే మనం కంట్రోల్ కలిగి, అంటే అధికారం కలిగి ఉంటామో, అప్పటి వరకు మనం వాటికి బానిసనే. తాగుడు రైటా, చిన్న ఉదాహరణ. తాగేవాడు చూడండి, దానికి బానిసే ఉంటాడు. 7 o'clock సాయంత్రం కాగానే నాలుక గుంజుతుంది బయటికి. ఏం గుంజుతుంది? వాళ్ళు ఏ ఊరైనా వెళ్ళనివ్వండి, వాళ్ళకి షాప్ గుర్తుంటుంది. ఆ ఊరు నీకెట్లా తెలుసు? షాప్ అంటే వచ్చేటప్పుడే చూసేసినాను. ప్రైజ్ ది లార్డ్. ఆన్ ద వే చూసుకుంటారు వాళ్ళు షాప్ ఎక్కడుందని. ఏమంటారు బ్రదర్ డేవిడ్? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యూ షుడ్ మాస్టర్ ఓవర్ యువర్ అపటైట్. ఎందుకంటే సాతాన్ ఆహారం, ఎందుకు ఉపవాసం? ఆహారంలోనే మనల్ని కొడతాడు సాతాన్. ఎలాగా? చాలా వివరంగా చెప్తాను. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన వ్యక్తి, తన చేతిలో చేసిన వ్యక్తి, చేతులతో ఎవరిని చేశాడు? తొందరగా ఆదాముని తన చేతిలో చేసి తన ఊపిరిని ఊది అతని లేవనెత్తి తన పక్క నుంచి ఒక వ్యక్తిని తీశాడు. ఎవరిని? అవ్వని తీసిన తర్వాత దేవుడిలాగా పనిచేశాడు ఆదాం. హీ వర్క్ జస్ట్ లైక్ గాడ్. ఎందుకంటే దేవుడు తన ముందు జంతువులను తీసుకొస్తే ఆదాం ప్రతి ఒక్క దానికి టైగర్, చీత, అది ఏనుగు అని రకరకాలుగా పేర్లు పెట్టి పిలిచాడు. హౌ కెన్ హీ కాల్? బికాస్ హీ హ్యాడ్ ద విజ్డమ్ వాట్ గాడ్ హ్యాడ్. హీ నెవర్ వెంట్ టు ఎనీ థియాలజీ కాలేజ్. ఏ బైబిల్ చదవలే, ఏ హిస్టరీ చదవలే, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రసంగం వినలే. బట్ స్టిల్ హీ వాజ్ ఆపరేటింగ్ ఇన్ ద రెమ్ ఆఫ్ గాడ్. హౌ కెన్ హీ డూ దట్? బికాస్ హీ వాజ్ ఇన్ ద స్పిరిట్. Because he was in the spirit. Such kind of man, the first man who has to lead you and me and all the world, లోకమంతటిని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి, he got captured by the devil. He was, what do you say, like praise the Lord. అతను మోసగించబడ్డాడు. అతను ఏం చేయబడ్డాడు? deceived by the devil. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప వ్యక్తి అతను. ఈ దొంగ గాడమంటే ఒక అడుగు పెడితే మెడ్రాస్లో వెళ్ళిపోతాడు, అంత దూరం. బికాస్ హీ వాజ్ ఇన్ ద స్పిరిట్, హీ కెన్ సీ ఎనీథింగ్. సచ్ కైండ్ ఆఫ్ మ్యాన్ వాట్ డిసీవ్డ్ ఓన్లీ బై ద అపటైట్. ఆహారం వల్ల అతను మోసపోయాడు. ఈరోజు బీపీ, షుగర్, క్యాన్సర్, అది ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్, బాడీలో ఉన్న ప్రతి ఒక్క దానికి కారణం ఎవరు? అవునా కాదా? అవునా కాదా? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ నొప్పి చెప్పండి, రేపు పప్పు తినకు, ఎల్లుండి రసం తినకు, రేపు అవతలేండి కాకరకాయ తిని సావు అంటాడు. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఎందుకు వచ్చింది ఈ వ్యాధి నీకు తెలుసా?
మా పూర్వీకులకు కూడా ఉండే, పూర్వీకులకు ఉన్న శాపం నీలో ఉండకూడదు. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్ వెన్ యు ఆర్ గాడ్. నీలో ఉండకూడదు. అది మీకే కాదు, నాకు కూడా తెలియదు. సాతాన్, నేను దేవుడిలో ఉన్నాను కానీ ఆ జెరో సిస్టర్కి ఇంటికి వెళ్తే నాకు చికెన్ పెట్టి మటన్ పెట్టి గొడ్డు మాంసం పెట్టి నాకు బీపీ షుగర్ కొలెస్ట్రాల్ అని పెంచుతుంది. నాకు తెలియదు. నీ ప్రేమ అమ్మ చంపేసింది నన్ను, లేకపోతే మంచిగా ఉండేవాడిని నేను. అవునా కాదా? మీరు ప్రేమించిన ప్రేమనే నాకు వచ్చిన కొలెస్ట్రాల్కి కారణం. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఏమంటారు? మా అన్న మైకిల్ అంటది ఏం కాదు, ఒక్కరోజు తినంట. ఇలా ఒక్కరోజు 365 రోజులు అతి త్వరలో నారాయణ గూడకి తీసుకుపోయేది. Satan will deceive you through food. It never left Adam the first man. ఈరోజు ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు చెప్పండి నాకు. ఎవరు బాగున్నాం మనం చెప్పండి. బాగలేని వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. బాగున్న వాళ్ళు చేతుల కింద పెట్టుకోండి. గట్టిగా కొట్టాలి, ఉన్న రోగం పోతుంది. లేకపోతే అది ఉంటుంది అట్లనే. ఆదామవ్వకు అవకాశం దొరకలే చప్పట్లు కొట్టడం. అందుకే వాళ్ళు కిందికి డైరెక్ట్గా వచ్చేసారు. నువ్వు పోకమ్మా రూతు, అమ్మ పద్మ చప్పట్లు కొట్టు, 2 పండ్లు చూపెడుతున్నావు బయటికి. ప్రైజ్ ది లార్డ్. చాలమ్మ చాలు, పోరు మీరు నరకానికి. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు మీరు వింటున్నారు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారం అంతా సులువైనది కాదు. ఇట్ ఈస్ ఎ పాయిజన్. వై ఫాస్టింగ్ మనం ఎందుకు చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఎందుకు దేవుడు ఫాస్టింగ్ పెట్టాడు? క్రిస్టియానిటీ ఈస్ నాట్ ఏ వాట్ యు సే ఫూల్ టు కీప్ ఫాస్టింగ్ ఫర్ 40 days. ఎందుకంటే దే నో ద బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఫాస్టింగ్. దే వాంట్ టు సేవ్ యూ ఫిజికల్లీ. ఆధ్యాత్మికంగా మిమ్మల్ని సేవ్ చేయాలి, శారీరకంగా మిమ్మల్ని కాపాడాలి. మన సంఘము ప్రయాసపడుతుంది. డే అండ్ నైట్ కూర్చొని రోమ్లో కూర్చొని ఎంతోమంది రాస్తున్నారు మీకు తెలుసా? మెనీ ప్రీస్ట్ ఆర్ సిట్టింగ్ అండ్ రైటింగ్ ఎవ్రీ డే. క్యారిజంని కూర్చొని రాస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. మనం అనుకుంటాం ఇదంతా ఆషామాష అని. ఆహారం మీద కొట్టింది ఆదాంని, అవ్వని. ఇటర్నల్ బ్లెస్సింగ్ నుండి ఇటర్నల్ కర్స్లోకి తీసుకొచ్చింది పండు. ఏంటిది? పండు. నిన్ను ఏ పండు తెచ్చిందమ్మా? నిన్నుకి అన్ని యాపిల్లే కనిపిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు వి ఆర్ ఫాలన్ బికాస్ ఆఫ్ అవర్ డిజైర్. మన ఇష్టానికి, మన కోరికలకు, మన ఆశలకు మనం పడిపోయి ఉన్నాం ఈరోజు. అండ్ వీ నో టు ప్రే. వీ ప్రే ఇన్ టంగ్స్, వీ ఫాస్ట్, వీ గో పిల్గ్రిమేజ్, బట్ స్టిల్ వీ ఆర్ ఫాలన్. మనం ఉప్పు, మనం లైట్ అంటాం. ఫాస్ట్, బీ అవే ఫ్రమ్ యువర్ డిజైర్. ఒక చిన్నది కూడా, నిన్న మా డాలి వాక్యం చెప్పింది, ఈవెన్ ఏ స్మాల్ థింగ్ స్టూపిడిటీ అంట. వెరితనము, చిన్న తప్పు కూడా సమస్తాన్ని మురికి చేసి పాడేస్తుంది, సమస్తాన్ని పాడు చేసేస్తుంది. అవునా కాదా? ఒక గంపడు పూల మల్లెపూల్లో మీకు ఏ ఇష్టము? మల్లెపూల ఏ ఇష్టము? ఈ నల్ల పూలు కాదు, మల్లెపూలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏ పూలు ఇష్టము? గట్టిగా మొగళ్ళు చెప్తున్నారు. ఒక్క ఎలక వేస్తే సచ్చిన ఎలకని, ఒక చెత్త ఎలియ పూటగా ఎత్తి నల్ల వాసన వరం మల్లెపూ. అవునా కాదా? చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఏది ప్రవేశించినా ఎలకనే. ఇప్పుడు ఎన్ని ఎలకలు చచ్చిపోయినా నీ శరీరంలో. అవునా కాదా? సో టేక్ అవే ఆల్ ద డిజైర్స్. ఫాస్టింగ్ ఇస్ వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. నువ్వు అన్నం పట్టుకొని తిరిగినామంటే దాంతో ఫాస్టింగ్ తీరదు. చాలా మందికి ఒకటే తెలుసు, అన్నం వదిలేసినా ఫాస్టింగ్ ఉన్నావు, మిగతావన్నీ అట్టనే ఉన్నాయి. చూడు స్టోర్లో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బండలు కట్టి పెట్టిండ్రు పక్కన. 40 days తర్వాత ఇప్పుతారు చూడు, ఒకటి. ప్రైజ్ ది లార్డ్. నా చిన్నతనంలో ఈస్టర్ నైట్కే నేను ఎలా తీసుకెళ్లేవాడిని బాటిల్. నేను చెప్తున్నా, ఆన్లైన్లో వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఎట్లా అంటే మిఠాయి డబ్బా కొనుక్కునేవాడిని స్వీట్ షాప్కి వెళ్ళి. స్వీట్ బాక్స్ క్రిస్మస్కి నైట్కి, ఈస్టర్ నైట్కి, నైట్ విజిల్కి వెళ్ళేవాళ్ళం. స్వీట్ బాక్స్లో పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి బాగా ప్యాక్ చేసి పెట్టి, ఎవరికి తెలిసి ఇది బాటిల్ అని. ఆ తర్వాత చింతల బస్తీ మైదానే ఈస్టర్ నైట్. చూడండి, ఆ రీతిగా ఆ రోజు నా గురించి చెప్తున్నాను, వేరే గురించి చెప్పడం లేదు. సో దేర్ ఆర్ మెనీ డిజైర్స్ ఇన్ అస్. ఏ విధంగా ఆదాం పడిపోయాడు, మనం మొదటి తండ్రి పడిపోయాడు, అదే విధంగా మనం కూడా పడిపోతాం. మీరు అనుకుంటున్నారా? జీసస్ని కూడా టెస్ట్ చేసిండ్రు అతను. ఎవరు జీసస్? జీసస్ ఎవరు?
జీసస్ ఎవరు? దేవుడు కుమారుడు. God, నా దేవుడు అని ఎవరికి తెలియదు చూడు. నా దేవుడు. సన్ ఆఫ్ గాడ్ అంట, సన్ ఆఫ్ గాడ్. ఎవరు గాడు? నా దేవుడు. ఎవరు గాడు? నా దేవుడు. నా గాడ్ అనాలి. నా God. ఏది చేతులే లేవు మీకు. నా God. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీసస్ ఫాస్టెడ్ ఫర్ 40 days, డే అండ్ నైట్, డే అండ్ నైట్, డే అండ్ నైట్. సన్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ టుక్ హిమ్ దేర్ టు ద విల్డర్నెస్. ద ఫస్ట్, ఆఫ్టర్ ఫినిషింగ్ ద ఫస్ట్ మ్యాన్ విజిటేషన్ ఆఫ్ ద డెవిల్, విజిటేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటాం కదా. మదర్ మేరీ రోజరీ చెప్తున్నప్పుడు అలాగ విజిటేషన్ ఆఫ్ ద డెవిల్ ఫస్ట్ 40 days కాగానే ఎవరు వచ్చిండ్రు? దొర వచ్చిండు. చేంజ్ ది స్టోన్స్ ఇంటూ బ్రెడ్ అని ఈట్ అన్నాడు. ఆకలితో ఉన్నాడు యేసు, దాహంతో ఉన్నాడు యేసు, నిజమే, అవసరమే. కానీ సీ ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్. జీసస్ వాస్ ఏబుల్ టు అసెండ్ ద డెవిల్. He was able to see the devil is tempting him to see that he will prove that he is the son of God and fail for 40 days what he fasted day and night. అక్కడ ఓడిపోయే విధంగా, ఈ 40 రోజులు ఓడిపోయే విధంగా చాలా మంది మనం 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల తర్వాత కూడా ఓడిపోయి ఈ కష్టమంతా నష్టం చేసుకొని జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, we come to last for nothing. So sometimes our fasting brings destruction and destroys us. Why? Because of our desires. ఈ యొక్క ఆశలు, కోరికల వల్ల మన ఫాస్టింగ్ మనల్ని చూడండి. 10 రోజులు తాగకపోతే ఆ తర్వాత తాగుతాడు. ఎట్లా తాగుతాడు చెప్పండి? చెప్పండి, మీ ఇంట్లో ఎవరు తాగినట్టు ఉండకండి. చెప్పండి తొందరగా. ఫుల్ తాగుతాడు. ఆమె ఒక్క మొగుడే తాగుతాడా? మీకు ఎవ్వరికి లేరా? మీ ఇంట్లో అందరు సంసారాలేనా? అలా ప్రైజ్ ది లార్డ్. அப்படி ஒலிச்சு வச்சு 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 రాత్రి కుర్చింది ఒలిచి వచ్చి కాళ్ళ కుడుకు ఇంక బాగా పెడతా ఇంక కూడా ఒలిచి వచ్చి ఇంక కొంతమంది రాత్రిలో తాగి దాచిపెట్టి నెక్స్ట్ డే ఇస్తారు, ఇదిగా తాగే అని. ఈడ కూడా అందుకే మూసుకొని ఉన్నారు నోరాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ వచ్చి చెప్తారు, బ్రదర్ మా ఆయన చాలా తాగుతాడు, ఈడ నోరు ఇప్పరు. ఇప్పుడు దీవెన వచ్చేది మీ ఆయనకి, కానీ నువ్వు మూసుకున్నావు కాబట్టి రాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నాశనం అవుతున్నామా? చెడిపోతలేమా? ఈ ఫాస్టింగ్ ఏమనండి ఇంకా చెడగొడుతుంది. కరెక్ట్ ఫాస్టింగ్, కరెక్ట్ ఫాస్టింగ్ విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద హెవెన్. కరెక్ట్ బ్లాస్టింగ్ కరెక్ట్ దీవెన తీసుకొస్తుంది. ఎక్కడైనా కొద్దిగా ఫాల్ట్ ఉంటే ఎట్లా వస్తుంది దీవెన? ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, నువ్వు సరిగ్గా నడిపిస్తే కదా ఇంటికి పోతావు, లేకపోతే యాడికి పోతావు? ఉస్మానియా అయినా, గాంధీ హాస్పిటల్ అయినా, ఆ తర్వాత నారాయణ కూడా, బోయి కూడా, ఏదో ఎన్నో ఉన్నాయి గుడాలు. ప్రైజ్ ది లార్డ్. మీ ఇష్టం, యాడికి పోతే ఆడికి పోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఇఫ్ యు ఇంక్రీజ్ యువర్ కెపాసిటీ, సో జీసస్ వాస్ ఇంక్రీజింగ్ హిస్ కెపాసిటీ టు ఇంక్రీజ్ ద పవర్ ఓవర్ ఎవ్రీథింగ్, టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్. సో కాబట్టి 40 days మనకి ఏం చేస్తుందంటే ఆ కంట్రోల్, ఆ కెపాసిటీ తీసుకొస్తుంది టు మాస్టర్ ఓవర్ అపటైట్. సో ఈ రోజు నుంచి ఏం తినాలి, ఈరోజు రోగం ఎందుకు వచ్చింది తెలుసు కదా. బ్రదర్ எனக்கு బీపీకి వస్తున్న స్ప్రేయర్ పన్నుగో, నీ నల్లా తున్ను நான் ప్రేయర్ పண்றேன், అవునా కాదు? షుగర్ ఈజ్ గోయింగ్ అప్ అంట, ఇది తీసుకున్నప్పుడు లేదు అప్పు, దీన్ని డౌన్ చేయం, తక్కువని వేసుకుంటాం నోట్లో, అవునా కాదు? ఆ ఫంక్షన్కి పోతే నోరు ఊరుకోదు. ఏమైతుంది? ఒక్క రోజు తిన్నా బ్రదర్ 15 రోజులు, ఒక్క రోజే చస్తావు, రోజు చస్తావా? అవునా కాదా? ఈడ సగం అది ఉన్నోళ్ళే, ఎవరికి లేదు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వాటి మీద అధికారం కలిగి ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన దానికి ఇంకా ఎన్నో ఉన్నాయండి డిజైర్స్ మనకు తెలిసినవే, కానీ దేనివల్ల చెడిపోతున్నాం, దేనివల్ల ఆయుష్ పోతుంది? దేవుడు ఆయుష్ తగ్గించిండు. హీ గేవ్ లాంగ్ లైఫ్. హీ సెడ్ యూ విల్ లివ్. జీసస్ నెవర్ ప్లాన్డ్ హీస్ పీపుల్ టు డై. మనం ఇటర్నల్ లైఫ్ ఉండాలన్నా తాత్కాలికంగా జీవించాలా? చూడండి, అంటే జీసస్ ప్లాన్ ఏంటి? ఇటర్నల్ లైఫ్. వీ షుడ్ నాట్ డై అట్ ఆల్. కానీ సావు మనము కోరి తెచ్చుకున్నాం. ఇవాళ రీడింగ్ కూడా అదే ఉండే, మీరు చూసిండ్రో లేదో. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే దీని మీద కెపాసిటీ ఉండదో, కింగ్డమ్ కెనాట్ బి కమిటెడ్ టు హిమ్. ఎప్పుడైతే దీని మీద మనకు ఈ రూలింగ్ అథారిటీ ఉండదో, కంట్రోలింగ్ ఉండదో, పరలోక రాజ్యము మనకి అంకితమై ఉండదు. కమిట్మెంటు
మనకు ఇవ్వదు. ఏది కూడా గ్యారెంటీ మనకి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే నువ్వు ఎక్కడక్కడ బలహీనంగా ఉన్నావు. ఇప్పుడు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయికి కానీ ఏదైనా సంబంధం చూస్తే ఉట్టి తాగుడే ఉందే పర్వాలేదని చేసేస్తారా? పెళ్ళిళ్ళు చేయరు వీళ్ళందరూ. చేస్తారా? అప్పుడప్పుడు దొంగతనం చేస్తాడు. చేస్తారా? అప్పుడప్పుడు ఆ అమ్మాయి పోయి క్లబ్లో తాగేసి వస్తుంది. చేస్తారా? అదండి. అందుకే గ్యారంటీ ఎవరు ఇవ్వరు, మీడియేటర్ కూడా ఇవ్వడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న చిన్న అలవాట్లు మనకుంటే కూడా పరలోకము దానికి కమిట్మెంట్ ఇవ్వదు మనకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఈ యొక్క భోజనం మీద అంటే ఈ యొక్క కోరికల మీద వారి యొక్క కంట్రోల్ పెట్టుకోరంటే, నన్ను జాగ్రత్తగా వినండి, ఎవరు పెట్టుకోలేరంటే చిన్నపిల్లలు. ఎవరు? గట్టిగా చిన్నపిల్లలు కంట్రోల్ పెట్టుకుంటారా? చాక్లెట్ వద్దంటే అదే తింటారు. అవునా కాదు? ఏది వద్దంటే అదే చేస్తారు వాళ్ళు. సో అదేవిధంగా మీ డిజైర్స్ మీద, బీయింగ్ ఏ ప్రేయర్ వారియర్, బీయింగ్ ఏ ప్రీచర్, బీయింగ్ ఏ బిలీవర్, బీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద కింగ్డమ్ గాడ్, if you don't have control over appetite, you are like a child in the kingdom of God. నువ్వు చిన్న పాపవే, దో యు ఆర్ లైక్ దిస్ వాట్ ఎవర్ యు మైట్ బి, నువ్వు ఏ డెసిగ్నేషన్ అన్న ఉండు, ఏ హోదాలన్న ఉండు, నీ డిజైర్స్ మీద నీకు కంట్రోల్ లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ అవే అండ్ టర్నింగ్ బ్యాక్ టు గాడ్ అండ్ ఫాస్టింగ్, then you think that you are a child. A child cannot control over any diet. వాళ్ళకు కంట్రోల్ ఉండదు. ఏది నూడిల్స్ తినొద్దంటే నూడిల్స్ తింటారు వాళ్ళు. పాస్తా తినొద్దంటే పాస్తా తింటారు. అమ్మ కడుపు ఉబ్బుతుంటే ఏం కాదంటారు. 2 రోజులు మనం వద్దంటారు, 3వ రోజు ఏడిస్తే ఇచ్చేస్తాం మనం. అదేవిధంగా మన మనసు ఈరోజు బీక్తుంది, రేపు బీక్తుంది. ఒక్క ఫోన్ చేసి చూస్తా సిస్టర్, నేను 3 రోజులు బట్టి చేయలే అట్లా అని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక డిజైర్ వదులుకుంటాం, ఎవరినైనా ఫ్రెండ్ అనుకోండి, గర్ల్ బాయ్, 2 రోజులు చూస్తాం, 3 రోజులు వెయిట్ చేస్తాం, 4వ రోజు మనసుకు వస్తుంది, వచ్చిందా మెసేజ్, టింగ్ అంటే వచ్చిందేమో, ఆ టింగ్లోనే ఉంటాం చూడు జీవితాంతం. సైలెంట్లో పెట్టినా లైట్ వెలగొద్దు, లైట్ వెలగగానే కన్ను వెలుగుతుంది ఆడ. చిన్నపిల్లలు. సో యు ఆర్ ఫాస్టింగ్ బట్ యు ఆర్ ఎ చైల్డ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు ఎంతమంది ఫాస్టింగ్ చేస్తున్నారు? చిన్నపిల్లలాగా చేస్తున్నారా, పెద్దలాగా చేస్తున్నారా? చెప్పాలండి. ఎవరండి అది? ఎన్ని రోజులు బట్టి ఫాస్టింగ్ ఉన్నారు సిస్టర్ మీరు? సిస్టర్ వెరోనికా? స్టార్టింగ్ నుంచి. ఇప్పుడు మీరు, నేను అడగొద్దు కానీ అడగాలనా వద్దా? ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఫాస్టింగ్ చేస్తున్నాం కానీ మన ఉద్దేశాలు మాత్రము దేవుడి పట్ల ఉండాలి 100%. సో ఆ రకంగా మనం ఉండకపోతే దానికి దేవుని యొక్క రాజ్యము కారణం కాదు. ఈజ్ ద ఫ్యాక్ట్ దట్ ఎ చైల్డ్ ఈజ్ రూల్డ్ బై ఈజ్ అపెటైట్. This is why when the children are referred in the scripture, most of the time you talk about forgiveness. చూడండి, చిన్న పిల్లలు ఎప్పుడు చూసినా ఏ తప్పు చేసినా ఏమంటారు? చిన్న పిల్లగాడు తెలియదులే అంటారు. చిన్న పిల్లలు తప్పు చేస్తే ఏమని అంటారు? సారీ అంటారు. అవునా కాదు? ప్రతిదానికి సారీ మమ్మీ, సారీ ఓకే, నెక్స్ట్ టైం డోంట్ డూ. అవునా కాదు? మన జీవితం అట్లనే ఉంది చూడు ఇప్పుడు. అవునా కాదు? గల్తీ హో గయా బ్రదర్, కల్ సే టైం సే ఆతీ మై. చాలా ఇంకేమైనా కావాలా? వద్దు. ప్రైజ్ ది లార్డ్. क्या हुआ सिस्टर? 10 मिनट लेट आए सिस्टर, ट्रैफिक ज़्यादा था. సీనియర్ ప్రీచర్, మన మినిస్ట్రీలో సీనియర్ ప్రీచర్ ఆమె, ఇద్దరు పక్కనే కూర్చున్నారు. రిట్రీట్ సెంటర్ నడిపించిన వాళ్ళు ఇద్దరు. ప్రైజ్ ది లార్డ్. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, చూడండి, సో వెన్ అవర్ డిజైర్
So only small children always say sorry, sorry, sorry. How many of you go for confession? What do you say? What do you say? Who will say sorry? Then who we are? స్మాల్ చిల్డ్రన్. సో కింగ్డమ్ అంటే పిల్లలకి ఏముంటుందంటే చాక్లెట్ తినే అలవాటే ఉంటుంది. వారు ప్రతిదానికి సారీ అంటారు. చూడండి, మనం ఎదిగిన వాళ్ళమండి. మన ఉపవాసంలో సారీ, వన్స్ యూ సెడ్ సారీ, ఒక్కసారి సారీ అంతే, మళ్ళీ సారీ లేదు. నో మోర్ సారీ. దట్ కమిట్మెంట్ షుడ్ బి దేర్. అంటే ఇంకా నీ డిజైర్స్, నీ ఉద్దేశాలు నువ్వు మార్చుకోకపోతే, కొంతమందికి లేట్ వచ్చే ఉద్దేశం అట్లనే ఉంటుంది. మా బ్లెస్సీ అయితే రికార్డ్ బ్రేక్. ఆమె ఉద్యోగానికి పోయి నన్ను ప్రేయర్ చేస్తే నేను టైంకి పోవాలంట. ఇది ప్రైజ్ ది లార్డ్. సో ఓన్లీ స్మాల్ చిల్డ్రన్, ప్రియమైన దేవుని బిడ్డలారా, బికాస్ దే విల్ ఆల్వేస్ బీ ఇన్ ద ఎయిర్. వాళ్ళు గాలిలో ఉంటారు. కొంతమంది వాళ్ళ కళలు ఎట్లుంటాయి అంటే పగటి కళలుగా అంటుంటారు. ఎట్లుంటుంది చెప్పండి మీరు. ఇప్పుడు నేను రాని అనుకోండి అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు హీరోలాగా అయిపోతుంటారు. అలా ఎయిర్లో ఉంటారు, గాలిలో ఉంటారు వాళ్ళ యొక్క జీవితం, ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దే గో ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ దేర్, వాళ్ళ ఇష్టం. అపటైట్ అంటే ఫుడ్. ఎక్కడ వాళ్ళ కోరిక ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు చిన్నపిల్లలు. అవునా కాదు? ఎండలు ఆడొద్దంటే కూడా చిన్నపిల్లలకి అక్కడ ఆడడానికి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడికి పోతారా లేదా? అది మంచిది కాదని తెలుసా లేదా? మీరు పోరా? అదండి చిన్నపిల్లలు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు మనం పెద్దోళ్ళమా చిన్నోళ్ళమా? ఒప్పుకుంటున్నారా లేదా? ఈ రోజైనా మారుతారా లేదా? నేను మళ్ళీ 2 పీటర్ చాప్టర్ 2:22 నేనా, 2 పేతురు 2:22 ఏం చెప్తా తెలుసా? నేను చెప్తాను, వద్దు సహోదరి, నువ్వు చదివి ముసల్దాన్ని అయిపోతున్నావు కానీ మారలే. ప్రైజ్ ది లార్డ్. ఏటికి చెప్పాలా? కక్కిన కూటుకే, కక్కిన అన్నానికే నేనంటలేను, బైబుల్ చెప్తుంది. కుక్క మళ్ళీ 40 days కక్కింది, మళ్ళీ చీ అంటారు, మళ్ళీ అదే తింటారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నేను బైబిల్ నుంచి చెప్తున్నాను మీకు. 1 John చాప్టర్ 2:12 చదువుదాం. ఓన్లీ 12, డోంట్ మూవ్ ఫర్దర్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, బైబిలే చెప్తుంది, ఐ రైట్ అంటు యూ చిల్డ్రన్ బికాస్ యువర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ ఫర్ హిస్ నేమ్ సేక్. హూస్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్? నో, వాట్ ఐ ఆమ్ రీడింగ్ జస్ట్ సే దట్. లిసన్ టు మీ, నాకు బాగా వినండి. I write unto you, children, because your sins are forgiven for his name's sake. Whose sins are forgiven? Children's. చూడండి, చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో తెలియక తప్పు చేస్తారు కాబట్టి వాళ్ళ పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు మీలో చిల్డ్రన్ ఎవరు? 15 సంవత్సరాలు, కొన్ని 12. అది వేరే సిస్టర్, దట్ ఈస్ డిఫరెంట్. అన్ని వర్సెస్ ఒకే దాంట్లో ఉంటే బైబిల్ ఒకటే వచనం ఉంటుంది మళ్ళీ. ప్రైజ్ ది లార్డ్. దేర్ వోంట్ బి కరెక్షన్ అట్ ఆల్. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, బట్ గాడ్ ఈజ్ మేకింగ్ యూ ఈజ్ ఓన్ సన్, అడల్ట్ సన్. మనము రూలర్ కింగ్స్ లాగా ఉండాలని చెప్పి. నౌ ఐ విల్ రీడ్, లిసన్ హౌ చిల్డ్రన్ విల్ బికమ్ సంథింగ్ ఎల్స్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదు? ఇప్పుడు మనమందరం చిల్డ్రనే అంటే దేవుని బిడ్డలమని మనందరికీ తెలుసు. కానీ దేవుడి రాజ్యంలో ఎదగలేని బిడ్డలం, ఇంకా చిన్నగా ఉన్నాం. మనకి ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థన కొత్తదే. వీఆర్ నాట్ మెచ్యూర్డ్, వీఆర్ స్టిల్ డ్రింకింగ్ మిల్క్. ప్రైజ్ ది లార్డ్. సో వెన్ ఇట్ కేమ్ టు సన్స్, నౌ రిసీవ్ మీ, వెన్ ఇట్ కేమ్ టు సన్స్, హీ డిడ్ నాట్ టాక్ అబౌట్ సిన్స్. కుమారుల దగ్గర, పిల్లల దగ్గర నుంచి ఎదిగిన బిడ్డల దగ్గరికి వస్తే పాపం గురించి మాట్లాడతలేడు యేసయ్య. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. పాపం గురించి మాట్లాడతలేడు. హీ సెడ్, ఐ రైట్ అంటు యూ యంగ్ మ్యాన్. ఎదిగిన బిడ్డలు, యంగ్ మ్యాన్. వాట్? ప్రైజ్ ది లార్డ్. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అబైడ్స్ ఇన్ యూ, యూ హ్యావ్ ఓవర్కమ్ ద ఈవిల్ వన్. వై యువర్ డిజైర్స్ హావ్ నాట్ డైడ్. ఎందుకు? మీ ఉద్దేశాలు, మీ కోరికలు ఇంకా చావలేదు. మీరు ఎదిగిన బిడ్డలు అయితే యు ఆర్ స్ట్రాంగ్, బికాస్
యూ ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అబైడ్స్ ఇన్ యూ. దేవుని వాక్కు నీలో ఉంది కాబట్టి నువ్వు బలవంతుడవయ్యావు. తెలుగులో చదువునాను అది, 13th verse. చదవండి తొందరగా. తండ్రులారా, తండ్రులు కాదమ్మా, కొడుకులారా. ఇంగ్లీష్ రాదా నీకు? నా చిన్న బిడ్డలారా, అది కాదు, తర్వాత కంటిన్యూ చేయి. నా చిన్న బిడ్డలారా, క్రీస్తు నామము వలన Hmm. మీ పాపములు క్షమింపబడినవి తర్వాత కనుక మీకు వ్రాయుచున్నాను. Hmm. తండ్రులారా, ఆద్యుడగు వానిని ఓకే, మీరు ఎరుగుదురు కనుక మీకు వ్రాయుచున్నాను. తర్వాత వచనం. యువకులారా, యువకులారా, దుష్టుని మీరు ఓడించుటచే దుష్టుణ్ణి మీరు ఓడించగలుగుతారు. ఓడించుటచే మీకు వ్రాయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Because you are strong, you can overcome the evil spirit. So, young man and woman of God అంటున్నాడు. సో ఎదిగిన బిడ్డలు మనము ఏం కలిగి ఉంటాం? శక్తి కలిగి ఉంటాం. ఎలా కలిగి ఉంటాం? దేవుని వాక్కు చేత కలిగి ఉంటాం. కాబట్టి దుష్టుని మనం ఓడించగలుగుతాం. దుష్టుడు ఎవరు? హ్యాపీలు ఇచ్చిండు వాడే. నిన్ను తిను 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 అని నీ ఆరోగ్యాన్ని, నీ పర్సనాలిటీని చూడండి. ఈరోజు ఈ కడుపు తగ్గడానికి కాళ్ళెత్తి చేతులెత్తి అది ఎత్తి ఇది ఎత్తి పొద్దుగల 4 గంటలకు ఆడ ఊరుకు ఈడ ఊరుకు, రాత్రి తినగానే చెత్త మీద తిరుగుతున్నారు. ఎక్కడున్నాం? టెర్రస్ మీద ఉన్నాం బ్రదర్. అబ్బా, ఈ టెర్రస్ మీద ఏం నడుస్తారో అంత నడిస్తే ఆయాసం అయిపోతుంది. ఇంక కింద ఏం నడుస్తారు వాళ్ళు? అవునా కాదా? ఎవరు తీసుకొచ్చిండ్రు ఈ బాధలంతా? డిజైర్. నాకు రసగుల్లా అంటే ఇష్టం అంట. వస్తున్నప్పుడు పానీపూరి తీసుకురావా? ఆడ మంచిగా దొరుకుతుంది హలీము. చార్మినార్లో ఫలాందరు పర్వాలేదు, ఏం కాదులే తెచ్చే, ఎవరికి తెలుసు, ఇది చెప్తలే అంటారు. అట్లా చూడండి ఇప్పుడు. సో ఎదిగిన బిడ్డలకి ఇది తినకూడదని తెలుసు. తెలుసా తెలియదా? జస్టిన్ తెలుసా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో వాక్కు ఉంది. ఈరోజు మనం ఎరగాలి, నాలో వాక్కు ఉందా? నాలో వాక్కు లేదు కాబట్టి నేను ఈ ఉపవాసము పూర్తిగా ఉండలేకపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నౌ when he wrote to fathers, verse 13 చదువునానా? తండ్రులారా, ఇక్కడ జాగ్రత్తగా వినండి, మీకు బాగా అర్థమవుతుంది. తండ్రులారా, ఆద్యుడగు వానిని ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు కనుక మీకు వ్రాయుచున్నాను. యువకులారా, ప్రైజ్ అక్కడే చాలు. సో వెన్ హీ రోట్ టు ద ఫాదర్స్ హీ డిడ్ నాట్ టాక్ అబౌట్ సిన్. చూడండి, ఇక్కడ మళ్ళీ పాపం గురించి మాట్లాడేది. హీ సెడ్, ఐ రైట్ అంటు యూ ఫాదర్స్ బికాస్ యూ హ్యావ్ నోన్ హిమ్ దట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ వన్స్ ఆర్ ఏబుల్ టు టేమ్ దేర్ అపిటైట్. చూడండి, ముందు నుంచి దేవుణ్ణి ఎరిగి ఉన్నారు కాబట్టి వారు ముందు నుంచి ఆహారాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీకు తెలుసా? పోనీ నా చర్చ్ గురించి వదిలేద్దాం, మీ ప్యారిష్ గురించి అడుగుతున్నా. మీ ఫాదర్ ఎన్ని గంటలకు తింటాడు? చర్చ్ ఫాదర్ 7:30. అందరికీ ప్యారిష్ లేవా? మనం అనాథులం అయితే లేము కదా, అందరికీ ప్యారిష్ ఉంది. మీకు ఎన్నుకోని లేరమ్మా? సిస్టర్ ఎల్సి మా ప్యారిష్ అంటావు కదా, హమారా చర్చ్కు జాతే అంటది. ఉనకా ఘర్ కా చర్చ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీ ప్యారిష్లో మీ ఫాదర్లు ఎన్ని గంటలకు తింటారు? 7:30. ఎన్ని గంటలకు వండుకుంటారు? 9:30. అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతారు? సీసీ కెమెరా ఏమైనా పెట్టిండ్రా ఏమా? కొంతమంది ఫాదర్లు అయితే 8:30కి అంతా పండుకుంటారు. వాట్ టైం దే గెట్ అప్? 5 o'clock. ఎప్పుడు ఎన్ని రోజులు లేస్తారు వాళ్ళు? హౌ మెనీ డేస్ దే గెట్ అప్? వా, అవునా కాదు? ఆ ఫాదర్లకు చేయగలపండి మీరు. రాయిలాగా ఉంటుంది చేయి, ఎందుకంటే డైలీ డంబుల్స్ కొడతారు వాళ్ళు, ఎక్సర్సైజ్ చేస్తారు. దే నో టు కీప్ దెమ్సెల్ఫ్, హౌ టు లివ్ ఏ లాంగ్ లైఫ్. కరెక్ట్ టైంకి తింటారు. కరెక్ట్ మీరు ఏం పెట్టండి వాళ్ళు ఏది తినాలో అదే తింటారు మాకు తప్ప. ఎందుకంటే ఏముంది? కొద్ది బుద్ధి ఇలా కొట్టి చెప్పండి, వాక్కు ఉంది. దే హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
అందుకే వాళ్ళని ఫాదర్స్ అని పిలుస్తాం. అవునా కాదా? అవును బ్రదర్. సో ఇక్కడ చిన్న పిల్లలకి మాత్రమే యువర్ సిన్స్ ఆర్ ఫర్గివెన్. ఫర్ యంగ్ పీపుల్, ఫర్ ఫాదర్స్, it is not written about the sin. Your sins are forgiven because you have the ability, you have the word of God, you are strong enough to overcome everything. Then how can you are people in God fasting without controlling your desires? So your fasting is vain. Zachariah lo manam chuste 70 years they fast, but still God the Father said, I don't know for whom you fasted. ఎవరి కోసం ఫాస్టింగ్ చేసావు నాకు తెలియదన్నాడు. ఎందుకంటే వాళ్ళు యథావిధిగా అలాగే ఉన్నారు. దేవుని వాక్యాన్ని గ్రహించలే వాళ్ళు, దేవుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పట్టించుకోలే. ఈరోజు మనం కూడా అలాగే ఉన్నాం. వీ డోంట్ కేర్ ద ఇన్స్ట్రక్షన్, వీ డోంట్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ స్టిల్ వీ సే ఐ ఆమ్ ఫాస్టింగ్. దెన్ జీసస్ విల్ సే ఫర్ హూమ్ యు ఆర్ ఫాస్టింగ్. ఎందుకు నువ్వు ఫాస్టింగ్ చేసావో నాకు తెలియదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నంబర్ 2 that makes this statement important is the fact that you have the capacity to make God your priority. So ఈ ఫాస్టింగ్ లో you should build up the capacity to make God your priority. దేవుడే సమస్తము నాకు. అవునా కాదా? అవును బ్రదర్. దేవుడే. మనం వేరే రిలీజన్ని చూస్తామండి, కరెక్ట్గా ఆ టైంకి కొట్టు మూస్తాడు, లేకపోతే వదిలేసి అన్న పోతాడు నమాజ్కి. ఐ అప్రిషియేట్ దెమ్, దే ఆర్ బ్రదర్స్. అబ్రహాం బిడ్డలు వాళ్ళు. అవునా కాదా? అవును బ్రదర్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మళ్ళీ రాత్రి, అప్పటిదాకా చుక్క నీళ్ళు కూడా తీసుకోడు. మనం కూడా మనం. సో వీ షుడ్ బి. సో మన ప్రయారిటీ ఎవరై ఉండాలి? మనకందరు ప్రయారిటీయే. అందరు ప్రయారిటీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. And so when you suspend your desire and focus on God, then it is a testimony in the spirit that for you God is the most important aspect of your life. మీ జీవితంలో అన్ని కోరికలను, అన్ని ఆశలను వదులుకొని దేవుళ్ళలోనే జీవిస్తాం. కొందరు ఆలయంలోనే 24 hours ఉంటారు, కానీ దేవుళ్ళో ఉండరు. వాళ్ళు ఇక్కడ ఉన్నంత మాత్రాన దేవుళ్ళో ఉన్నారని మనం అనుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా అన్నిటిని వదులుకొని, డిజైర్స్ని వదులుకొని ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో అప్పుడు దేవుడే నీకు అన్నిటికీ ఉన్నతమైన స్థితిలో మొదటి వ్యక్తి అని మనం అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో వెన్ ఏ మ్యాన్ డస్ నాట్ ఫాస్ట్, he is making a statement that he has no power over his appetite. ఒక వ్యక్తి నేను ఉపవాసం, ఇప్పుడు చాలా ఎవరినైనా ఉపవాసం అమ్మా నేను ఉండలేనబ్బా, అదేమన్నా చురుక తగిలిందా? ఫాస్టింగ్ అన్నారు కానీ రేపటి నుంచి తిండి మానిపించలేదు కదా. అవునా కాదు? నేను తిండి మానిపిలే, ఉండలేను, మానిపించలే కాదు, ఉండలేను. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఎంతమంది ఆహారం లేకుండా ఉండలేరు? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది ఎత్తుతలేరు చెయ్యి, ఎందుకంటే ఫ్రంట్లో ఉన్నారు కదా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఆ రీతిగా అంటే వాళ్ళ జీవితంలో దేవుడికి ముఖ్య స్థాయి లేదు. దే కెనాట్ కమిట్. అరే నువ్వు ఒక పూట ఆహారమే వదలలేవు, దేవునికి ప్రాణమేమి ఇస్తావు? అవునా కాదు? రేపు నేను ఎడారిలో పోమంటావు, నువ్వు ఎడికి పోతావు? నేను పోనప్పా ఇంటికి పోతా అంటాం. నేను చాలా స్ట్రిక్ట్ ఫాస్టింగ్ ప్రకటించాను మా ఆఫీస్లో, ఉరుకుతున్నారు ఇంటికి అందరూ మధ్యలో. ఎందుకు అడగండి? కంట్రోలింగ్ అపెటైట్. కపక్కుని వేసుకుంటారు, మూసుకుంటూ వచ్చేస్తున్నారు. ఏమంటే ఫాస్టింగ్. భయం ఫాస్టింగ్ బ్రదర్. ఏ ఫాస్టింగ్? భయం ఫాస్టింగ్. ఓకే, చూడండి, అంటే దేవుని కోసం ఆ మాత్రం మరి ఏం చేస్తున్నామండి మనము? సో టు బిల్డ్ అప్ పవర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుడి సన్నిధిలో మనకు ఆ శక్తి మనకు రావాలంటే, ఎందుకంటే మనం ఓడిపోతున్నాం అన్నిట్లో? ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు మనం తీసుకోలేకపోతున్నాం. దేవుడిని శక్తిని పెంచుతామని, నీ పరలోక దీవెనలు పెంచుతామని, నువ్వు సున్నితంగా బ్రతికే విధంగా దేవుడు దీవించాలని ఆశపడుతుంటే, నువ్వు చిన్న చిన్న ఆహారానికి, ఏదైతే నీ శరీరానికే నీకు బలహీనత తీసుకొస్తుంది, దానికోసమే నువ్వు లోపడిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డలు. అదే డైరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. నువ్వు ప్రార్థనలో ఉండు, ప్రీచింగ్లో ఉండు, దేంట్లోనే ఉండు,
నువ్వు ఫాస్టింగ్ కానీ లేకపోతే దేవుని ఉద్దేశంలో నువ్వు లేవు. జీసస్ ఫస్ట్ మినిస్ట్రీ ఏంటండి? వాట్ వాజ్ ద ఫస్ట్ మినిస్ట్రీ జీసస్ డిడ్? హీ ఫాస్టెడ్, హీ ప్రేయర్డ్. సో ఎవ్రీ వన్ హ్యాస్ హిస్ దేర్ ఓన్ ఇండివిజువల్ మినిస్ట్రీ. ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత మినిస్ట్రీ ఉంది. ఎవరు చూస్తే వాళ్ళు వాళ్ళ ఇండ్లలో వారి సొంత సమయంలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారికి వాళ్ళ సొంత మినిస్ట్రీ ఉంది. ఇట్ ఈస్ నాట్ దట్ వెన్ యూ కమ్ టు హెలో మినిస్ట్రీ ఎక్కడైనా మినిస్ట్రీలో ఉంటేనే మినిస్ట్రీలో ఉన్నట్టు. ప్రతి ఒక్కరికి వాళ్ళ మినిస్ట్రీ ఉంది. ఇప్పుడు బ్రదర్ ఉన్నారు, పీటర్ బ్రదర్, విన్సెంట్ బ్రదర్, ఎందరికో పొద్దున మెసేజ్ పంపిస్తూ ఉంటారు. హిస్ మినిస్ట్రీ ఇస్ దట్. ఎన్నో మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సో దేవునికి ప్రయారిటీ మనం ఇవ్వడం లేదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే బై ఫాస్టింగ్ బి టర్న్ టు ద లార్డ్. వెన్ యూ ఫాస్ట్ యూ సే లార్డ్ ఐఎమ్ టర్నింగ్ బ్యాక్ టు యూ. టర్న్ ఆర్ బర్న్. నువ్వు తిరుగు లేకపోతే తిరగకు, నాకు అనవసరం అంటాడు దేవుడు. నేనైతే నీకోసం ప్రాణాన్ని పెట్టాను. నేను చేయాల్సిన ఫాస్టింగ్ నీకోసం చేశాను. నేను చేయాల్సిన త్యాగము, కొరడా దెబ్బలు అన్నీ నేను చేసేసాను. ఇప్పుడు నీ ఇష్టం. నిత్య జీవితం కావాలా? రా, వద్దంటే పో. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది పెళ్లి గురించి, దాని గురించి, దీని గురించి వచ్చి దేవుడి దగ్గర డిసిషన్. దేవుడు ఆదాము అవ్వకే డిసిషన్ ఇవ్వలే, మనకేమి ఇస్తాడు? సో పరలోకం రావాల్సిందే, రాకూడదన్న డిసిషనే దేవుడు మనకు అలా సులువుగా ఇచ్చాడు. సిరాక్ గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు, నీళ్ళు ఉన్నది, ఇక్కడ నిప్పు కూడా ఉన్నది. ఏది కావాలో అది తీసుకో. లైఫ్ అండ్ డెత్ ఈస్ దేర్. వాట్ ఎవర్ యూ వాంట్ చూస్. అండ్ దిస్ ఈస్ ద టైమ్ టు చూస్ వెదర్ యూ చూస్ డెత్ ఆర్ లైఫ్. ఇది టైం 40 days. ప్రతి సంవత్సరం చేస్తూ 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 పోతే అన్నిట్లో నువ్వు ఎదుగుతావు. ప్రతి దాని మీద అధికారం కలిగి ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఒక్కసారి ఫాస్టింగ్ టేస్ట్ మీకు తెలిసిందనుకో, జీవితంలో ఫాస్టింగ్ వదలవు. యూ విల్ సే ఐ విల్ ఫాస్ట్ ఎవ్రీ డే అంట. అప్పుడు కూడా నీలో మోసే గ్లో లాంటి గ్లో వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. రియల్ ఫాస్టింగ్ విల్ బ్రింగ్ ఆల్ యువర్ గ్లోస్ అన్నమాట. ప్రతి ఒక్క కన్నాల్లో ఉన్న ప్రతి ఒక్క శక్తిని బయటికి తీసుకొస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేర్ ఆర్ మెనీ పర్సన్స్ హూ సెపరేట్ దేర్ డిజైర్ బట్ దే రిప్లేస్ ఇట్ విత్ అదర్ థింగ్స్. చూడండి, కొంతమంది దేవుని కోసం ఇది వదిలేసిన అంటారు. నేను చికెన్ మానేసినా కానీ గుడ్డు తింటానట. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. చాలామంది చికెన్ మానేసినా కానీ ఏం తింటారు? అలాగా. ఇప్పుడు కోడి పాటలు కూడా చాలామంది తినరు, కానీ అందులో నుంచి వచ్చిన గుడ్డు మాత్రం తింటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా ఒక డిజైర్ వదిలేస్తే మరొక కోరిక, మరొక ఉద్దేశం. అవునా కాదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది రిప్లేస్మెంట్ తీసుకుంటారు ఈ ఫాస్టింగ్ పీరియడ్లో. ఇది వదిలేస్తే అది, అది వదిలేస్తే ఇది తీసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రకంగా మనం ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో బికాస్ దే ఆర్ నాట్ ఈటింగ్ ఫ్రమ్ మార్నింగ్ 6 to 6 PM బట్ దే ఆర్ వాచింగ్ అదర్ థింగ్స్. చాలామంది వారు అన్నీ కూడా ఈ 6 గంటల నుంచి 6 గంటల వరకు ఉపవాసం ఉంటారు, కానీ ఉపవాసం ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండరు. ఫోను ఎవ్వరు చూడరా? చూడండి, ఇప్పుడు చాలామంది ఫోన్లో సీరియళ్ళు అవి ఇవి, అది టైంపాస్. ఏదో రకంగా సినిమాలు, లేకపోతే ఫ్రెండ్స్, లేకపోతే చాటింగ్, లేకపోతే ఏదో ఒకటి. చూడండి, ఫాస్టింగ్ ఉన్నాం కానీ మనం ఒక డిజైర్ వదులుకున్నాం. చికెన్ వదులుకున్నాం, మటన్ వదులుకున్నాం, ఏదేదో వదులుకున్నాం. కొంతమంది ఐబోర్ చేయరు, కొంతమంది కటింగ్ చేయరు, కొంతమంది గోర్లు తీసేయరు. అవునా కాదా? ఎంతోమంది ఎన్నో రకాలుగా ఫాస్టింగ్ పెడతారు. అవునా కాదా? చాలామంది ఇంట్లో టీవీ కూడా బంద్ చేస్తారు. కొంతమంది పువ్వులు పెట్టుకోరు, లేడీస్లు బొట్టు పెట్టుకోరు 40 రోజులు. అవునా కాదా? కానీ నోటి నిండా ఉంటుంది చూడు మాటలు, నువ్వు మా ఇల్లు మన్ను ఉయ్యో. అవునా కాదా? అదో అత్త మంచి బ్రదర్ కేడు వారు వానమ్మా నా ఫాస్టింగ్కి రే. అవునా కాదా? లేదు చెప్తున్నాను, మీరు సహకరించండి అంతే. మీరు అలాంటి వాళ్ళు కారు. అమ్మో, మీ గురించి అంటే మాట నేను అనలేను. కరెక్ట్గా 3 అయింది. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషంగా ఉన్నారు చాలామంది. పోయిన సంవారం లాగా ఈరోజు బ్రదర్ 3 o'clock వదిలేస్తారని. నేను వదిలి చూసిన ఎవరు పోలే, నేనే తప్పు చేసిన కదా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇవన్నీ చూడండి,
ఫాస్టింగ్. కానీ జోయల్ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, ఇట్ సేస్ టు టర్న్ టు గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ ఇన్ ఫాస్టింగ్. And so if you have not turned to the Lord, then what you are doing is actually an activate that has no power in the spirit. So ఫాస్టింగ్ లేకుండా మనం ఏదైతే యాక్టివేట్ చేస్తున్నామో వాటి వల్ల ఆత్మలో శక్తి లేకుండా మనం జీవిస్తున్నాం. సో వెన్ యూ యాక్టివేట్ ఫాస్టింగ్, ఇన్ ద స్పిరిట్ యూ విల్ గెయిన్ పవర్, ఇన్ ద స్పిరిట్ యూ విల్ గెట్ డిసర్న్మెంట్, ఇన్ ద స్పిరిట్ యూ కెన్ సీ అండ్ యూ కెన్ ప్రొక్లెయిమ్ ఎవ్రీథింగ్. దేన్ని ఏది చెప్తావో, వాట్ ఎవర్ యు బైండ్ ఇట్ విల్ బి బౌండెడ్. సో ఇఫ్ యూ డీయాక్టివేట్ ఫాస్టింగ్, దెన్ ద పవర్ ఆల్సో విల్ బి డీయాక్టివేటెడ్. నువ్వు కేవలం జనరల్ నాలెడ్జ్తో మాట్లాడతావు. వాళ్ళ కెపాసిటీ వారి యొక్క నడవడికలోనే తెలిసిపోతుంది మనకి వీళ్ళు చెప్పేది అవుతుందా. కొంతమంది నన్ను శపించిండు బ్రదర్, ఆమెలే శాపమై ఉంది, నిన్ను శపిస్తే ఏమవుతుంది? అవునా కాదు? కాబట్టి మనం తెలుసుకోవాలి. ఒకరొక మాట చెప్పారని చాలాసేపు ఏడుస్తూ ఉంటారు. అవునా కాదా? సో తల్లులు ఇంట్లో పెద్దలు ఏం చెప్తారు? ఆమె నోటికి ఎందుకు తగులుకున్నా, ఆమె సేంటా? అవునా కాదా? మీ ఇళ్ళలో జరిగిందే ఇవన్నీ. ప్రైజ్ ది లార్డ్. నా పిల్లను శపించిందమ్మా అంటాం. అరే ఆమె శపిస్తే శపించరు, నువ్వు ప్రార్థన చేయి ఆమె గురించి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అది శాపం నిజంగా ఆమె శపిస్తే, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? నిన్ను ఎవరైనా శపిస్తే వాళ్ళు శపించబడతారు. యూ డోంట్ హ్యావ్ ఫెయిత్. మనం అవాయిడ్ చేసుకుంటాం, వాళ్ళ శాపం వల్లనే దీవెన వస్తుంది ఈడ. అవునా కాదా? మీకు తెలిస్తే కొట్టుకుంటారు, లేకపోతే అవునా కాదా? సో ఎవరైతే నిన్ను శపిస్తారో వారు శపించబడతారు, ఎవరైతే నేను దీవిస్తారో వాళ్ళు దీవించబడతారన్న. సో నన్ను ఎంతమంది శపిస్తారు? శపించుకోండి, ఇష్టం ఉన్నోళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నేను చాలా మందిని అడుగుతా, ఏమన్నా అన్నావా నన్ను అని, నా గురించి ఏమన్నా అన్నావా, నా గురించి ఏమన్నా మాట్లాడినావా? వచ్చే బ్రదర్ ఏమనలేదంటారు. నువ్వు అని ఉంటావు, అందుకే ఇట్లా అయింది. నేను కనీసం మనసులో అవును బ్రదర్ సారీ అన్నాను అనొచ్చు కదా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. బికాస్ ఎవ్రీ టైమ్ ఏ మ్యాన్ ఫాస్ట్, హిస్ ఫోకస్, హిస్ అటెన్షన్, హిస్ కాన్షియస్నెస్ మస్ట్ బి డైరెక్ట్లీ టువర్డ్స్ గాడ్. మొదటిది ఏంటంటే ఆయన ఒక ఫోకస్, ఆయన మనసంతా అందరు చెప్పాలి, మనసంతా ఎక్కడ ఉండాలి? ఆయన ఒక అటెన్షన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంటే మీ కళ్ళు ఎక్కడున్నాయి? నా మీదనే ఉంది కదా. మనసు ఎక్కడుంది? హృదయం ఎక్కడుంది? మీ శరీరం ఎక్కడుంది? టోటల్ అటెన్షన్ ఇలా ఉండాలి. ఫాస్టింగ్ అంటే మన దృష్టి, మన ఆలోచన, మన ప్రతి ఒక్కటి ఏదైతే మనం చేయబోతున్నాం దేవుని మీద ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సో మన కాన్షియస్నెస్ అంటే మన యొక్క స్పర్శ కూడా దేవుడే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు, ఎప్పుడు నిన్ను తాకుతున్నాడు, ఎప్పుడు వచ్చి నిన్ను ముట్టి నీలో ఉన్న బలహీనతలు తొలగిస్తున్నాడో నీకు తెలియదు. సో యూ షుడ్ బి వెరీ కాన్షియస్. నేను ఒకరోజు ముత్తంగి డార్మెంటరీలో పడుకొనున్నాను. ఆ మంచం ఇటు తిరిగితే కడక్ అంటది, ఇటు తిరిగితే కడక్ అంటది. డార్మెంటరీలో చెక్కలు కదా, మనం తిరిగినప్పుడు దాని మీద లడక్ బడక్ అంటుంది. నేను రాత్రి అంతా పడతానో ఏమనుకున్నాను. ఆ రాత్రులు ఎవరు వచ్చి పడాలని కొట్టిండ్రు. ఈ దెబ్బ మనోడిదే అనుకున్నా. అవునా కాదు? అప్పుడప్పుడు వచ్చి కొడతారు. ఎందుకంటే మన మీద భారం ఎక్కువ అయిపోతే ఒకటి తగిలితే చక్కగా అయిపోతాం మనం ఆ రీతిగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక్కసారి నీ పేరు పిలుస్తాడు. ఈ లోకంలో ఎవరు పిలవడు, దేవుడు పిలిచినట్టు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పిలుస్తాడు. ఇది పిలిచేది దేవుడే అనుకోవాలి. ఎందుకంటే కొంతమందికి నత్తి ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ సరిగా రాదు, నాలాగా కొంతమందికి పిలవడానికే రాదు. కానీ దేవుడు సృష్టికర్త కాబట్టి పర్ఫెక్ట్గా పిలుస్తాడు. పర్ఫెక్ట్గా ఒకసారి చప్పట్లు కొడదాం. చాలామంది కింద కొట్టుకుంటున్నారు ఇట్లా. ఇది పర్ఫెక్టా? ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు మీ చేతులను దీవించును గాక. కాబట్టి ప్రియమైన దేవుని నంబర్ 1 ఏంటంటే టోటల్ ఫోకస్, టోటల్ అటెన్షన్, టోటల్ కాన్షియస్నెస్ షుడ్ బి డైరెక్ట్లీ అపాన్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఒక వ్యక్తి ఎవరైతే ఆ మార్గంలో నడుస్తాడో, ఏ రీతిగా హోల్ హార్టెడ్గా దేవుని యొక్క మార్గంలో నడిచే విధంగా ఉపవాసం ఉంటాడో, ఆ వ్యక్తి దయా, కనికరము, జాలి ఇతరుల పట్ల కలిగి ఉంటాడు. ఫాస్టింగ్లో ఒక వ్యక్తిని మీరు గ్రహించాలంటే ఆయన చక్కటి ఫాస్టింగ్ చేస్తున్నాడు, దేవుడు అందు ఉండు ఫాస్టింగ్ చేస్తున్నాడంటే ఆయన హృదయంలో దయ ఉంటుంది, ఆయన హృదయంలో
ప్రతి ఒక్క కరుణ దేవుని యొక్క ప్రేమ ఆయన కలిగి ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దే విల్ నాట్ జస్ట్ యాక్ట్ యాజ్ ఇఫ్ దే ఆర్ రియల్లీ ఫాస్టింగ్. ఫాస్టింగ్ ఉన్న వ్యక్తి, పక్కన ఉన్న వ్యక్తి సాయంత్రం ఇతను తింటున్నాడు, తిన్నావా అని కూడా అడగడు. ఎందుకని అడగండి? నాకు సరిపోదు, పొద్దు నుంచి నేను ఆకలితో ఉన్నా, పొద్దు నుంచి ఆకలితో ఉన్నా. ఇప్పుడు చూడండి, ఎవరైనా మీలో అనుకోండి, మీ కూతురికి ఇంత ఫాస్టింగ్ చేసింది కానీ ఒక కప్పు జ్యూసు, ఒక గుడ్డు, ఒక 2 స్లైస్ రొట్టె పెట్టిండి అనుకోండి, అవునా కాదా? అందరు చెప్పండి. అదే సమయం నేను వచ్చి రాగానే మీ అమ్మాయి ఏం చేసేది, నాకు సగం రొట్టె సగం జ్యూస్ ఇచ్చేస్తే, పాపం నా కూతురు కని పెట్టినా ఆ బ్రదర్ అప్పుడే వచ్చిండంట అంటారా లేదా? సత్యంగా చెప్పండి. అందరు ఆడలు నోరు తెరిచి ఇంత మెల్లిగా వద్దు, గట్టిగా చెప్పండి. కొంతమంది ఎందుకంటలేదు తెలుసా? వాళ్ళు పెడితే కదా. ఈ దయాలేదు చూడండి. మరి చూస్తే ఉపవాసం ఉన్నారు. సో దిస్ షుడ్ బి దేర్ డైరెక్ట్. ఇఫ్ యూ వాక్ ఇన్ దట్ వే, దిస్ కండిషన్స్ ఆర్ దేర్. సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ద కండిషన్ ఆఫ్ గాడ్, ఈ దయ హోల్ హార్టెడ్, యు ఆర్ నాట్ ఫాస్టింగ్, యూ విల్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వాట్ ఈస్ ఇంటెన్షన్స్. ఆ కరుణ, ఆ జాలి ఉండదు. నేను ఇందాక చెప్పాను, ఒక 2-3 సిస్టర్స్కి దయగలిగి ముందుకు వచ్చారు. సిస్టర్ మీరు రాకపోయినా పర్వాలే, సహోదరి విక్టోరియా వాళ్ళ కోడలికి, సిస్టర్ షీలాకి, మా జస్టిన్కి, సిస్టర్ ఎల్సీకి, సిస్టర్ మీరు రాకపోతే పర్వాలేదు, మీరు టికెట్ నాకు ఇవ్వండి, నేను వేరే ఎవరైతే డబ్బులు కట్టలేరో వాళ్ళని నేను తీసుకెళ్తానన్నాను. గివ్ ఏ మైటీ క్లాప్ ఫర్ దెమ్. అట్లా అని ఇచ్చేవాళ్ళు కూడా, బ్రదర్ దగ్గర ఆల్రెడీ 5 టికెట్లు వచ్చేసినాయి, నన్ను తీసుకోపోతా అనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నాకు ప్రేరేపించిన వాళ్ళనే తీసుకెళ్తా. అందరి మీద దయ నాకు రాదు, నేను ఫాస్టింగ్ ఉంటలేను. ఇన్ ద మినిస్ట్రీ ఐ వోంట్ ఫాస్ట్, ఐ విల్ ఫాస్ట్ మై పర్సనల్ ఫాస్టింగ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, బికాస్ ఫాస్టింగ్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. చాలా మంది ఈ రీతిగా క్రియలు లేని ఫాస్టింగ్, యూ వెయిట్ అపాన్ ద లార్డ్ ఫాస్టింగ్, బట్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నేబర్. వాళ్ళు ఫాస్టింగ్ ఉండి సాయంత్రం ఫాస్టింగ్ వదలడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. అలాంటిది మనము చూడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. బికాస్ వెన్ యూ వెయిట్, నౌ లిసన్ కేర్ఫుల్లీ, వెన్ యూ వెయిట్ అపాన్ ద లార్డ్, గాడ్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ క్యారెక్టర్. మీ మీద అలా కన్సర్న్ పెడతాడు దేవుడు. ఇప్పుడు నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు కదా, దేవుడు నీ మీద కన్ను పెడతాడు. నువ్వు ఫాస్టింగ్లో లెక్క పెట్టాలన్నా వద్దా? మీరు పని చేస్తున్నప్పుడు మీ మీద కన్ను ఉండాలా లేదా? మీ కంపెనీలో సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా? ఎందుకు? మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిని గ్రహించి, మీరు ప్రమోషన్ అడగకపోయినా అతను ఇస్తాడు బాస్, మీకు జీతం అడగకపోయినా అతను ఇస్తాడు మీకు అధికంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఫాస్టింగ్ ఉంటే ప్రతిదీ గ్రహించి, ఈస్ ఐస్ విల్ బి ఓవర్ యూ. సో ఈ వాంట్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో ఫాస్టింగ్ ఎప్పుడైతే ఉన్నామో మీ క్యారెక్టర్ మీద ఆయన దృష్టి ఉంటుంది. దేవుడు సేవలో ఎప్పుడైతే ఉంటామో, ఈవెన్ ఫాస్టింగ్ ఈజ్ ద మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ గ్రో కాదు మీరు ఫాస్టింగ్ లేకపోతే. ప్రైజ్ ది లార్డ్. సో హిస్ ఇంపాక్ట్స్ ఆన్ యువర్ బిలీఫ్ సిస్టమ్. ఫాస్టింగ్ ఉన్నావా? నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు, ఎలాగా, ఎంతగా అతని నమ్ముతున్నావు, అది కూడా. ఇప్పుడు చాలా మంది ఎందుకు ఈ మాట అంటున్నాను అడగండి గట్టిగా. ఎందుకంటే కొంతమంది ఫాస్టింగ్ దేనికి చేస్తారు? పెళ్ళికి, కొడుకు పెళ్ళికి. కావునా కదా బ్రదర్, మంచిగా నేను ఫాస్టింగ్ ఉండాలి దేవా, నా కూతురు పెళ్ళి గ్రాండ్గా కావాలంట. ఇప్పుడు నువ్వు దేనికి చేస్తున్నావు? నీ విశ్వాసం దేనికి ఉంది? మరి దేవుని మనసు ఇప్పుడు దేని మీద ఉంటుంది? నీ మీద పక్కా ఉంటుంది. ఇతను ఉట్టి పెళ్లికి మాత్రమే విశ్వాసం, అవునాగా? ఇప్పుడు చాలా మంది బాగా బాస్ దగ్గర యాక్టింగ్ చేస్తుంటారు. ఓ ప్రమోషన్ కోసం బాగా చూడు ఎట్లా మస్క కొడుతుందంట అంటారా? అన్నారా మీరు? దేవుని కూడా గబ్రియెల్ దూత అలాగే చెప్తుంది, పెళ్లి కోసం మస్క కొడుతుంది మే, అందుకే ఫాస్టింగ్ ఉందండి. సో అలా అనుకోకండి. కానీ నేనేమంటున్నానంటే, దేవుని యొక్క కన్ను మీ మీద ఉంటుంది. ఏ విశ్వాసంతో నువ్వు ఈ ఫాస్టింగ్లో ఉన్నావు? దేవునికి దగ్గర అవ్వడానిక, లేకపోతే నీ ఆశల కోరిక? సో స్టిల్ యు ఆర్ ఇన్ ద డిజైర్. ఇంకా నువ్వు కోరికల్లోనే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు
ఇప్పుడు చూడండి, నీ బిలీఫ్ సిస్టమ్ మీద, నీ ప్రయారిటీ మీద, అంటే ఎవరిని అధికముగా నువ్వు కొనియాడుతున్నావు. దేనికైతే మన కోరిక ఉంటుందో, ఒక ఇల్లు అనుకోండి, ఇక్కడ కార్ అనుకోండి, బంగ్లా అనుకోండి, ఏదైనా అనుకోండి, దేని మీద మనకు కోరిక ఉంటుందో వాటిని కూడా దేవుడు గ్రహిస్తాడు. ఎందుకు ఉపవాసం ఫెయిల్ అవుతుంది, ఎందుకు ఉపవాసం ఉండి కూడా మనం దీవించబడమంటే ఇవన్నీ మన మనసులో ఉంటుంది కాబట్టి మనకు తెలియదు. ఇది మనం బ్లైండ్గా ఉపవాసం ఉన్నాము. దేనికంటే నీకు తెలుసు కదక్క, మా ఆయన గురించే ఫాస్టింగ్ అంట. నువ్వు క్లీన్ బోల్డ్ అవుతున్నావు, నువ్వే చెప్తున్నావు మా ఆయన గురించి ఫాస్టింగ్ చేయాలి. కానీ దేవుడు చెప్పిన ఫాస్టింగ్ ఉంది, నేను చెప్తాను ముందుకి, నేను చెప్తాను మీకు. ఈ ఫాస్టింగ్లో ఆ శక్తి పొందుకొని ఎలాగా మీ కోరికలన్నింటినీ మీరు తీసుకోవచ్చు అన్నది నేను చెప్తాను. అందుకే ఈ వీటిలో మనం ఫాస్టింగ్ వీటి కోసం, ఎందుకంటే దిస్ ఆల్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్ ఫర్ అస్. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ Added unto you. దేవుని రాజ్యాన్ని వెతుకు సమస్తము చెప్పి ఉన్నాడా? మరి వాటి కోసం నువ్వు ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం ఉందా? అది మాట కాదా? అది వాగ్దానం కాదా? అది దేవుడి మాట కాదా? అవునా కాదా? మరి వై? సో ఫాస్టింగ్ షుడ్ బి ఓన్లీ టు ద ప్రయారిటీ ఆఫ్ గాడ్. దేవుడు నాకు కావాలి, దేవుని శక్తి నాకు కావాలి, దేవుని సన్నిధి నాకు కావాలి. మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళు వెళ్ళింది దేవుడి దగ్గరికి దానికే. డానియల్ ఫాస్టింగ్ చేశాడు, లోకం కోసం ఫాస్టింగ్ చేశాడు. ప్రభా నాకు ఆ జ్ఞానం ఇవ్వు ఈ లోకాన్ని. ఆ నెబుకద్నెజర్ రాజు వీళ్ళ ప్రార్థన వల్ల పైకి వెళ్ళి వీళ్ళనే కాల్చేద్దామని చూసిండు. అలాంటి జ్ఞానం నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? మంటలు పెట్టిండు కదా. సద్రక్ మెషక్ అబేద్నెగో ఆ యొక్క బబులోను దేశం పైకి వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? బికాస్ ఆఫ్ ప్రేయర్, బికాస్ ఆఫ్ డానియల్, అబేద్నెగో, Shadrach, Meshach, Abednego, because of their prayer, that Babylon city has grown into a mighty city. Out of that, Nebuchadnezzar got a great name, and he said, I will build my own statue and make all the people and show that I am the God. What Nebuchadnezzar, Shadrach, Meshach, Abednego ఏం చెప్పారు? మా ప్రార్థన వల్ల నువ్వు పైకి వచ్చావు, మమ్మల్ని నిన్ను మొక్కమంటావా? నువ్వు దేవుడు అయిపోయినావా? అస్సలు కుదరదు. సచ్చినా సస్తం. మా దేవుడు వచ్చినా పర్వాలే, రాకపోయినా పర్వాలే, మా దేవుడు రక్షించే దేవుడు, కానీ నిన్ను మాత్రం కొలిచేది లేరన్నారు. చూసారా? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మా దేవుడు ఎవరు. దే నో, దే ప్రేడ్ ఫర్ ద కింగ్డమ్. ద బాబిలోన్ సిటీ షుడ్ బి చేంజ్డ్, ఇట్ షుడ్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు. సైతాన్ రాజ్యం కూలగొట్టడానికి ప్రార్థన చేశారు. ఆమేన్. సో మనం ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏదైతే ఆటంకపరుస్తుంది దాన్ని తీయడం లేదు. మనం ఆపోజిట్ చేస్తున్నాం. ఒక పెళ్ళి అయిపోతుంది, 2 పెళ్ళి అయిపోతుంది, తర్వాత వేరే ప్రాబ్లం. సో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దేర్ షుడ్ బి ఎ సొల్యూషన్. అది మన ఫాస్టింగ్లోకి మనం సాధించుకోవాలి. అవునా కాదు? అవునా కాదు? సో అది ఫాస్టింగ్లోకి మనకు కావాలి. అయితే మనం ఏం చేయాలి? దేవుని యొక్క శక్తి, దేవుడు కావాలని మనం కోరుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏదైతే దేనికైతే మీరు ఫాస్టింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా మీ నిజ జీవితంలో వాట్ యు డెమాన్స్ట్రేట్ విత్ యువర్ రిలేషన్షిప్, అంటే మీరు ఎవరెవరితో సామరస్యం కలిగి ఉన్నారో వాళ్ళ మధ్యలో మీ ఫాస్టింగ్ జీవితం అంతా బయటపడిపోతుంది. సింపుల్. ఇప్పుడు ఎవరు ఎంత ఫాస్టింగ్ చేస్తున్నారో అది కనుక్కోవాలంటే ఎలాగంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎవరెవరి దగ్గర ఎలాగ వాళ్ళు జీవిస్తున్నారో ఆ రీతిగా వాళ్ళు జీవించకపోతే వాళ్ళ ఫాస్టింగే మీకు తెలిసిపోయింది అప్పుడే. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తలేనిది వాక్యమే చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చదువుదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. నేను ఇష్టపడు ఉపవాసం ఇది. నేను ఇష్టపడు, దేవుడు ఇష్టపడే ఉపవాసం ఇది. ఏంటిది? మీరు అందరు చెప్పండి. నేను ఇష్టపడే ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను చెప్పండి. అన్యాయపు బంధములను. చూడండి, దేవుడు ఇష్టపడే ఫాస్టింగ్ ఏది? మీరు అన్యాయపు బంధములను చదువునానా విప్పుడు. ఏ బంధాలు విప్పాలంట? అన్యాయపు బంధాలు. అదా చేస్తున్నాం మనం ఫాస్టింగ్.
ఆమె పాపం చచ్చిపోని అది చాలా, నీకు తెలియదు ఆమె సంగతి, ఎంతోమందిని ముంచిందంటారు. అవునా కాదా? అవును బ్రదర్. చూడండి, సో అన్యాయపు బంధములు ఎక్కడెక్కడ ఉన్నాయి. ఒక వ్యక్తి వేదన, ఒక వ్యక్తి బాధ, ఒక వ్యక్తి సమస్యలు, ఒక్కొక్క రకమైన ఒక్కొక్కరు బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, కన్నీరులో ఉన్నారు. చూడండి, ఒక ప్రవక్త ఇక్కడ నిలబడి, ఒక బోధకుడు ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నాడు? లోకమంతటికి ఉన్న బంధకాలను విరగొడుతున్నాడు. Amen. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఫాస్టింగ్, నాట్ సెల్ఫిష్ ఫాస్టింగ్. అన్యాయపు బంధములను మనం ఏం చేయాలంట? విప్పుడు. విప్పాలి. మనం ఎదటోళ్ళ, వాడు బీమారు ఉన్నాడు, అరే ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉంది, అతను తీసుకొద్దాం, ఆ వ్యక్తి డెలివరెన్స్ పొందుకుంటాడన్న ఆశ మనలో ఉందా? లేదు. నేను ఎక్కడ పెట్టుకుంటాను? నాకు ఆమెకు 10 రూపాయలు, అవునా కాదు? అవును బ్రదర్. అలా అని 10 రూపాయలు పోతే పోయింది, ఈ ఆత్మను నేను కాపాడుకుంటాను. Amen. 10 రూపాయలకి ఆత్మ దొరుకుతుందండి? దొరకదు బ్రదర్. దొరుకుతుందా? దొరకదు. 100కి, దొరకదు. 1000కి దొరకదు. జీవితం ఇస్తే కూడా దొరకట్లేదు. యేసయ్య ప్రాణం ఇచ్చిండు, మనం ఎంత దూరం ఉన్నాం చూడండి, అవునా కాదు? అవును బ్రదర్. పరలోకాన్ని ఇచ్చిండు, ఆయన ఇచ్చిన ఐశ్వర్యం మనం ఎక్కడ ఇవ్వలేం. ఆయన కూడా చూడండి, అలాంటి బంధకాల నుంచి మనం ఏ ఒక్క వ్యక్తిని కూడా తీసుకురావడానికి సిద్ధపడడం లేదు. మన సొంత మనుషులే ఉంటారు. అంత దూరం నువ్వు ఎక్కడ వస్తావులే, ఎండలో అంటాం. రేపు చస్తే బాడీ మొత్తం ఎండలోనే ఉంటుంది. అక్కడ ఏం చెట్టు పెట్టినరా చల్లగా ఉండడానికి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లే తపస్కాలం అని చెప్పి మజ్జిగ తెచ్చి ఇస్తారాడ. ఒక్కడు పోతలేడు సమాధి దగ్గరికి. అందరికి ఉన్నారు సమాధి, ఉందా? కాళ్ళ యారన్నా పోనీలా? ఇల్లే. ఫ్రైడే కోయిల్కి పోనుమా? ఆ రీతిగా ఉంది. కాబట్టి అన్యాయపు బంధకాలు. సో ఎక్కడెక్కడ అన్యాయంగా మనం ఉన్నాము, లేకపోతే ఎక్కడ అత్యాచారం అవుతుందో వాళ్ళ కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అది దేవుడు అడిగే ఉపవాస ప్రార్థన. నెక్స్ట్, ఇతరుల మెడ మీదికి మీ ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు. సో యూ హ్యావ్ టు రిమూవ్ ఆల్ ద యోక్స్. ప్రతి ఒక్కరి మీద నిందలు, అనవసరమైన నిందలు, చెయ్యలేని తప్పులకు నిందలు, పనికిరాని నిందలు, బలహీనమైన మాటల నిందలు. ఎందరో అలాగా వాళ్ళ జీవితాలు సంసారాలు ఇరిగిపోతున్నాయి, నిందల వల్ల కోలిపోతున్నాయి, విరిగిపోతున్నాయి, విడాకుల వరకు వస్తున్నాయి, జీవించలేని పరిస్థితి వస్తుంది. అలాంటి కాడిలు విరగొట్టాలి మనం. సో దానికోసం మనం పోరాడాలి ప్రతినిత్యం. సో దేవుడు ఏం చేస్తాడు? ఆ శక్తితో నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు అలాంటి కాడిలను విరగొట్టే బిడ్డగా నిన్ను మారుస్తాడు. Amen. సో దేవుని రాజ్యము నువ్వు కడతావు. Amen. సో దిస్ ఇస్ అడ్వాన్సింగ్ యువర్ సెల్ఫ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమేన్. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి శక్తివంతులుగా తయారయ్యేదే ఉపవాస ప్రార్థన. నెక్స్ట్, పీడితులను విడిపింపుడు. ఎవరెవరైతే బాధపడుతున్నారో అనేక రకమైన, సో మనం ఏం చేయాలి? బంధింపబడిన, పీడింపబడిన వారిని మనం ఏం చేయాలి? విడిపించాలి. ప్రతి ఒక్కరిని. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అలవాట్లో బంధింపబడి ఉన్నాడు, ఒక్కొక్క వ్యక్తి దుష్ట కార్యాల్లో బంధింపబడి ఉన్నాడు, స్నేహంలో, బంధుత్వంలో రకరకమైన విధాలుగా బంధింపబడి ఉన్నారు. వారందరినీ విరగొట్టే ఫాస్టింగే దేవుడు కోరుకుంటున్నాడు. సో గాడ్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. దేవునికి ఇలాంటి ఉపవాసం కావాలంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? ఇది ఎప్పుడైతే మనం చేస్తామో ఇతరులు కాడి విరగొట్టే శక్తి నీలో వస్తే, నీలో ఉన్న కాడి నువ్వు విరగొట్టుకోలేవా? చెప్పండి. ఇప్పుడు 1,00,000 రూపాయలతో ఇతరులను దీవించే శక్తితో దేవుడు దీవిస్తున్నాడు. 1,00,000 రూపాయలు నువ్వు ఇస్తున్నావు అంటే నీ దగ్గర లేకనే ఇస్తావా? అంత అమాయకురాలా? మనమంత హుషారుగామా? వాళ్ళకి 1,00,000 ఇమ్మని దేవుడు చెప్పినా 50 నొక్కేస్తాం మనం. అంత హుషారు మనం ఉన్నాం, అవునా కాదు? ఇంకా దూరం నువ్వు 25 ఇంకా తగ్గించేస్తాం. ఇంత దూరం వచ్చి మొత్తం ఎందుకు ఇవ్వాలి? మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తలే 20,000, అవునా? ఎందుకు? మా లక్ష్మమ్మ ఇక్కడి నుంచి బాలాజీ నగర్ వెళ్ళే వరకు రేటే మార్చేస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడేమో 1,50,000 అంటది, ఆడికి పోయే వరకు లేదన్నా ఆయన 2 లక్షలకి ఇస్తా అంటున్నాడు. అట్లా 180 పోనీలే 20 తగ్గించుకున్నాను ఆ రకంగా. ఎందుకంటే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరురా, సో దేవుడు నేను కోరుకునే ఉపవాసం ఇది. సో గాడ్ సేస్ ఐ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్. ప్రైజ్ ద లార్డ్. బూడిదని పూసుకొని బట్టలు చింపుకొని ఫాస్టింగ్ చేయడం కాదు నేను అడిగింది. ప్రైజ్ ద లార్డ్.
ప్రతి ఒక్కరూ అక్కడ వేదనతో, బాధతో, దుఃఖంతో, రకరకమైన బలహీనంతో బాధపడుతున్నారు. నువ్వేమో వారి పట్ల ప్రేమ చూపెట్టకుండా, వారి పట్ల నీ యొక్క వాట్ యు సే దయ కనికరం చూపెట్టకుండా నువ్వు ఫాస్టింగ్ ఉన్నావంటే, చూడండి మనకు దయ లేదు, కనికరం లేదు, జాలి లేదు. సో ఎవరు వీటి కోసం ఫాస్టింగ్ చేస్తారంటే, పక్కవాడు ఎవరైతే బాధపడుతున్నాడు, ఒక వ్యక్తి ఎవరైతే వ్యాధి రోగంతో బాధపడుతున్నారు, బలహీనంతో బాధపడుతున్నారు, ఒకరు దయ్యం పట్టుకొని బాధపడుతున్నారు, వాళ్ళ కోసము రేయింపగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ చుట్టమా, బంధమా, ఏంటిది? ఈ వ్యక్తికి బాగలేదు, ఈ వ్యక్తి గురించి రాత్రంతా ప్రార్థన చేస్తాను. ఈ వ్యక్తి కుమారుడు రేపు పెళ్ళి ఉందంటే ఈరోజు రాత్రి పెళ్లి చేయాలి, రేపు బాగా కావాలంటే. చూడండి వాళ్ళ ఆటంకాలు, వాళ్ళలో ఉన్న బలహీనత. సో ఆ ప్రేమ ఎక్కడ డెమాన్స్ట్రేట్ అవుతుంది మన నుంచి? ఆ జాలి, ఆ కనికరం ఎప్పుడో తలస్తే 10 రూపాయలు ఇవ్వడం కాదండి జాలి. దేవుడిచ్చిన అభిషేకం అది నీకు. సో దానికోసం నువ్వు శక్తిని పెంచుకోవాలి. యేసయ్య ప్రాణం ఎవరికి పెట్టారు? అపోస్తుల ప్రాణం ఎవరికి పెట్టారు? మార్టర్స్ ప్రాణం ఎవరికి పెట్టారు? ప్రాఫిట్స్ ప్రాణం ఎవరికి పెట్టారు? వాళ్ళ సొంతానికా? బైబిల్ ఎవరైనా సొంతానికి చచ్చిన వాళ్ళు ఉన్నారా? వర్స్ట్ చావు చచ్చారాళ్ళు మన కోసం. వాళ్ళు చేసిన త్యాగం ఈరోజు సూటేసుకొని బోధిస్తున్నాం మనం. సాక్రిఫైస్ వాళ్ళు చేశారు, మనం సురక్షితంగా ఈరోజు జీవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి లవ్ అండ్ కంపాషన్ ఆఫ్ గాడ్. సో ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరం మనం చూపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దాన ధర్మాలు చేయడానికి ఇంట్లో ఒక వ్యక్తి పని చేస్తున్నట్టే, ఆ వ్యక్తి 3000 జీతంలో 1000 రూపాయలు అడిగితే నా దగ్గర లేదు, నెలకు ఒకసారి ఇస్తా, అడగొద్దని చెప్పినా కదా మధ్యలో అడ్వాన్స్. ఎన్నిసార్లు చెప్పాలి? వార్నింగ్. ఏడికి పోతున్నా అమ్మా, ఎప్పుడు వస్తారంటే గుడికి పోయేసి వస్తా, వచ్చేదాకా నువ్వు ఉండు. ఆడ పాపం ఆమె 1000 రూపాయలు అడిగింది. దేనికి అడిగిందో నీకు తెలియదు. నీ సొమ్ము అయితే అడగలే కదా, ఆమె చేస్తున్న ఉద్యోగం నుంచే. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఫాస్టింగ్ ప్రేయర్ పోయేసి వస్తుంది ఆమె అప్పుడప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎక్కడ అడిగింది ఆమె? సొంత ఉద్యోగం చేసే అడ్వాన్స్ అడిగింది. నువ్వు ఆ జాలి, ఆ కనికరం ఆమె మీద, నీ పని మనిషి మీద చూపెట్టకుండా ఈడ వచ్చి 2 చేతులు ఎత్తుతున్నావు. ఉంగరాలే ఉంగరాలు, డైమండ్ ఉంగరం ఎప్పుడు కొన్నా? మొన్ననే కొన్నాక. నీ డైమండ్ పాడుగాను అది అలా ఉండదు, రేపు పోతది. నువ్వు పోతావు, అది ఉంటుంది. అదే పని మనిషికి దొరికిందంట, బాగా అయింది, పోయిందంట. దాన్ని 1000 అడిగితే ఇయ్యలే. కానీ ఆమె దొంగలించిన చైన్ కూడా పక్క ఆమె లక్ష్మికి ఇస్తుంది. ఇగో నువ్వు కూడా తీసుకో, ఆమె పోయింది, దరిద్రమే పోయిందంటది. దొంగడి కన్నా జాలి ఉంటుంది, మన దేవుళ్ళలో ఉండి జాలి లేదు కొన్నిసార్లు. మరి ఈడ వచ్చి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా సిస్టర్? అవునా కాదా? ఏదో మీరు ఎవరికి చెప్పనట్టే కొంగేసుకొని చాలా హోలీ అయిపోతాం ఈడలాగా. ఈ గేట్ అవతల చూడాలి హోలీనెస్. ఆపోజిట్ పర్సన్ని పిలిచి పర్సనల్గా కౌన్సిలింగ్లో మాట్లాడుకుంటే తెలిసిపోతుంది వీళ్ళ మొత్తం బండ బాజారం అవుతుంది. ఆడవాళ్ళ ప్రీచర్ అయితే మొగల్ని పిలిచి అడగాలి, క్యాయ్ బై బోత్ ప్రీచింగ్ అరే చూడో బ్రదర్ అంటారు. నేను అప్పుడప్పుడు తీసుకుంటాలే క్లాసిక్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండాలా వద్దా? ఉండాలి. రేపు నన్ను అడుగుతారు ఏం బ్రదర్ అంటే చెప్పాలి, అవును బాయ్ వాళ్ళ సొంత భర్తనే చెప్పిండు నాకు ఇట్లా అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే అందరు భర్తలతో చాలా క్లోజ్గా ఉంటాను నేను. వాళ్ళు అనుకుంటారు బ్రదర్ పెడితే బోత్ వచ్చాయని, కానీ వీళ్ళు ఇన్ఫర్మేషన్స్ వస్తుందని ఉంటాను నేను క్లోజ్గా. ఏమంటా భూషణ్? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బిడ్డలు చాలా బాగా తింటారు మన ఇంట్లో, కానీ మన ఇంట్లో పనిచేసే వాళ్ళ బిడ్డలు అన్నం లేకుండా ఉంటారు. ఇదండి మన బాధ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రకంగా ఇవన్నిటిని కూడా, సో మనం ఇది అంటామా? నేను క్రైస్తవుడని చెప్పే విధంగా ఉందా? చెప్పగలుగుతామా? ఇప్పుడు చూడండి, జాలి, కనికరం, ప్రేమ ఇవన్నీ మన జీవితంలో లేకపోతే, ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇది లేకుండా, ఇది ఏది మనం లేకుండా మన జీవితంలో మనం ఉపవాసం ఉంటే మనం ఉపవాసం చల్లుతుందా? చెల్లదు. మనని ఎవరైనా క్రైస్తవులని పిలవచ్చా? పిలువలేదు.
పిలవలేరు. మనం ఎలా చెప్పుకుంటామండి నేను ఫలానా అని చెప్తామా లేదా? నాకు పొరుదుందులేదు స్టాంపుకు దెంగులకు రబ్బర్ స్టాంప్ వద్దమ్మా, అలా చెప్తే నా మీద ఏడుస్తున్నారు మనుషులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? అవును. కాబట్టి ప్రియమైన దేవుడు, నువ్వు ఏది కాదు, ఇది లేకపోతే నువ్వు ఏది కాదు. మనం ఏది కాదండి. క్రీస్తులో ఆయన శరీరంలో ఒక భాగం అవ్వాలి మనం. ఆమేన్. ఆ కులమండి మనది. ఏ కులము? క్రీస్తులో ఒక గోరన్నా కావాలి, ఒక చిన్న ఎంట్రికన్నా కావాలి. అది మన కులము. నువ్వు ఈడబెట్టుకున్న కులం ఏం చేసుకుంటావు? కులము కరగదీసి పోసుకుంటావా? ఎందుకు పనికిరాదు అది. అలా అయితే జీససే పేరు పెట్టేవాడు బైబిల్లో. బైబిల్లోనే పేరుండదు నీ కులం ఇదని. అవునా కాదా? అవును. ఎన్నో కులాలు ఉన్నాయి డేవిడ్ బ్రదర్, అవునా కదా? కానీ ఈ కులం పేరు ఎందుకు లేదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు మన క్యారెక్టర్స్ మీద, మనం జీవించే జీవితం మీద తన అట్రాక్షన్ తీసుకొస్తాడు. దాని మీద పరీక్షించి మనకు ఉపవాస ప్రార్థనని దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అందుకే ఉపవాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో రెండోది ఏంటంటే మనము హంబుల్గా ఉండాలి. మనము ప్రేమ, జాలి, కరుణ మనం కలిగి ఉండాలి. మొదటిది ఏంటిది? దేవుడే మన ప్రయారిటీ. దేవుడే నా మొట్టమొదటి, అన్నిట్లో మొట్టమొదటి నా యొక్క వ్యక్తి అని. రెండోది ఏంటంటే ఇతరుల మీద ప్రేమ, జాలి, కరుణ కలిగి ఉండాలి. మూడోది ఏంటంటే మనల్ని మనము తగ్గించుకొని ఉండాలి. ఎలా ఉండాలి? తగ్గించుకొని. ఎలా ఉండాలి? తగ్గించుకొని. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏమంటే తగ్గించుకొని అంటే మొత్తం వంగిపోయడం కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఎలా చెప్తారంటే ప్రైజ్ ది లార్డ్ అక్కడే మనం పడిపోవాలి కింద. కానీ ఇంట్లో కింద నిలబడి వినొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో సౌండ్. అవునా కాదా? అరే ఇప్పుడు ఎవరో మాట్లాడు, నానిల్లే వేలకార్చి నేను కాదు, వేలకార్చి. పని మనిషి మాట్లాడి సైలెంట్గా మాట్లాడాను అనుకో, అది పెద్ద బామే అనుకోవాలి. మిసైల్ ఎంత చిన్నగా ఉంటుంది తెలుసా? అలాగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఫాస్టింగ్ దేవుడు ఎందుకు పెట్టాడు? ఈ కారణాలు చెప్తున్నాను మీకు. సో ఫాస్టింగ్ ఉన్న వ్యక్తులకు ఈ కారణాలు వాళ్ళలో ఉండాలి. మూడోది, వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్. డెట్రోనామీ చాప్టర్ 8:3 చదువుదాం. ఆయన మీకు అనుకువ నేర్పెను. ఏం నేర్పెను? అనుకూల. మిమ్ము మొదట ఆకలితో బాధించి అటు పిమ్మట మన్నా భోజనం అనుగ్రహించెను. ఇట్టి భోజనము మీరు గాని మీ పితరులు గాని ఏనాడును ఆరగించి ఎరుగరు. నరుడు కేవలము భోజనము వలననే జీవింపజాలడనియు ప్రభువు సెలవిచ్చి ప్రతి వాక్కు వలన కూడా జీవించుననియు తెలియజేయుటకే ఆయన అటుల చేసెను. చూసారా? ఆకలితో ఎందుకు పెట్టాడు ఇజ్రాయెల్ బిడ్డలని? మన్నా భోజనం డైరెక్ట్గా ఇవ్వలే దేవుడు. పరలోకం నుంచి వచ్చే ఆశీర్వాదములు డైరెక్ట్గా రావు. హీ మేడ్ దెమ్ టు ఫాస్ట్. ఇట్ సేస్ లైక్ దిస్, దట్ గాడ్ హంబుల్ ద ఇజ్రాయలైట్స్ కాజింగ్ దెమ్ టు హంగర్. ఆకలితో మాడిపోయే విధంగా దేవుడే, స్వయంగా దేవుడే. సో దేవుడే ఫాస్టింగ్. ఇది మానవుడి శక్తి కాదు ఫాస్టింగ్ మన జీవితంలోకి తీసుకురావడం. ఏ వ్యక్తి కూడా సొంతంగానే రేపటి నుంచి ఫాస్టింగ్ ఉంటానని చెప్పాను రా, 365 days అయిపోయింది చెప్పిండ్రా? చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో తినేసి వచ్చి మరి 3 గంటలకు వాక్యం చెప్పిన తర్వాత మళ్ళీ తింటారు ఇడ. పోనీ ఈరోజు వాక్యం చెప్పాలని పొద్దున్న సాయంత్రం వరకు ఫాస్టింగ్ ఉంటానని ఎవరైనా నిర్ణయం తీసుకున్నా అడుగుదాం మా ప్రీచర్లని. ఏమమ్మా బ్లెస్సి, అమ్మ తినేయమ్మా, నువ్వు వాక్యం చెప్తా. లేదు నేను అయిన తర్వాత తింటా అంటే తినేసి వచ్చింది ఈమె. ఎవరికైనా ఆకలిస్తుంది కదా, 1 o'clock ఎవరికి ఆకలిస్తుంది. సో చూడండి, దేవుడి ఆకలితో పెట్టాడు వారిని. ఆకలితో 40 days ఫాస్టింగ్ కూడా దేవుడే తీసుకొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే యేసేని ఎడారిలోకి తీసుకెళ్ళాడు.
పరిశుద్ధాత్మనే మీ అందరికీ పిలుపునిస్తున్నాడు ఈరోజు. ఆమేన్. సో వితౌట్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ వీ కెనాట్ ఫాస్ట్. సో వెన్ యూ ఫాస్ట్ ఇట్ షుడ్ బి ఇన్ ద హోలీ స్పిరిట్. ఆయన నడవడికలోనే మనం ఫాస్టింగ్ చేయాలి. ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ బిడ్డలకు ఆకలి తెలిసే విధంగా చేశాడంటే, అండ్ దెన్ ఫెడ్ దెమ్ విత్ మన్నా. ఆకలి తెలిసే విధంగా వారిని వారు తగ్గించుకొని ప్రభువాని తిరిగి వచ్చే విధంగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి కష్టాలు మనం ఎదుర్కోకూడదు, అలాంటి బాధలు మనం ఎదుర్కోకూడదు. అప్పుడు తిరిగి దేవుడి దగ్గరికి మనం రావద్దు. బాగున్నప్పుడే ఇంకా మనం ఎదిగే విధంగా ఉండాలి, ఇంకా దీవెన మీద దీవెన పొందుకునే విధంగా ఉండాలి. ఏ ఫుడ్ దట్ దే ఫుడ్ that their ancestors were unfamiliar with, to teach them that human don't live on bread alone but on every word from God's mouth. వాళ్ళకి ఏం నేర్పించాలని దేవుడు చెప్పాడు, ఉపవాసం పెట్టాడు. ప్రతి మానవుడు కేవలం రొట్టె వలన కాదు బ్రతికేది, తండ్రి దేవుడు నోటి నుంచి వచ్చే ప్రతి ఒక్క మాట వర్డ్ మీద బ్రతుకుతాడని వాళ్ళు తెలుసుకునే విధంగా దేవుడు వాళ్ళని ఉపవాసం పెట్టాడట. సో ఈ 40 days ఫాస్టింగ్లో ప్రత్యేకంగా మనం ఏంటి నేర్చుకోవాలంటే, నేను రొట్టె వలన కాదు బ్రతికేది, లోకరీతి జ్ఞానం బుద్ధి వలన కాదు, లోకరీతి సంపాదన వలన కాదు నేను జీవించేది, లోకరీతిగా నేను ఏది తింటానో దానివల్ల కాదు నేను ఆరోగ్యం ఆయిస్తూ ఉంటాను, దేవుడు వాక్కు ద్వారా నేను అన్ని కలిగి ఉంటానని. ఆమేన్. అది మనం తెలుసుకోవాలి, అందులో మనం ఎదగాలి. సో మనం విశ్వాసంలో ఇంకా మనం బలపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. He said he suffered them to hunger that they may humble them. వారిని వారు తగ్గించుకోవాలి, సారీ అని చెప్పే విధంగా వారు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎవ్రీ టైమ్ ఎ మ్యాన్ ఫాస్ట్ he provokes hunger. ఫాస్టింగ్ ప్రొవోక్స్ హ్యూమిలిటీ. సో చూడండి, ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటామో ఆకలేస్తుంది, ఆకలేసినప్పుడల్లా తగ్గింపు వస్తుంది, అవునా కాదు? ఆయనలో తగ్గింపు వస్తే అహంకారంతో ఉన్న వ్యక్తి, గర్వంతో ఉన్న వ్యక్తి కూడా ఏమంటాడు, సారీ సిస్టర్ ఏమనుకోకండి. చూడండి ఆటోమేటిక్గా. సో వెన్ మ్యాన్ బికమ్స్ హంబుల్, హీ హిమ్సెల్ఫ్ కమ్స్ అండ్ సే సారీ, ఐఎమ్ పార్డన్ మీ దట్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్. అంటే ప్రతి ఒక్క వాళ్ళ బలహీనతలు వాళ్ళ నుంచి తొలగించే విధంగా దేవుడు తయారు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎప్పుడైతే ప్రజలు ఫాస్టింగ్ చెయ్యరో, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. వారు బిహైండ్ మైండెడ్ జీవిస్తారట. అంటే విశాలమైన మనసు కలిగి జీవిస్తారు. ఎలా జీవిస్తారు? విశాలమైన మనసు. సో దే ఆర్ స్టిల్ పవర్డ్ బై దేర్ స్ట్రెంగ్త్, దేర్ న్యాచురల్ అబిలిటీ. అంటే లోకరీతిగా ఉన్న న్యాచురల్ అబిలిటీ మీద, అంటే నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, నేనెందుకు తగ్గించుకోవాలి. ఎవరైతే ఫాస్టింగ్ చేయరో వాళ్ళంతా ఇంకా న్యాచురల్గా, చెట్లు ఎలా ఉన్నాయి బయట లోకంలో ఉన్నాయి కదా, ఉన్నాయి. న్యాచురల్ అంటారు దాన్ని. అదే విధంగా మనుషులు కూడా అలా న్యాచురల్గా జీవిస్తారు. అంటే దీని నుంచి బయటికి జీవిస్తారు వాళ్ళు. ఈ ఫాస్టింగ్లో జీవించారు, ఫాస్టింగ్లో లేని విధంగా వాళ్ళు జీవిస్తారు. అర్థమవుతుందా మీకు? అర్థమైంది. సో ఎవరైతే ఫాస్టింగ్ ఉండరో వాళ్ళు ఫాస్టింగ్లో లేక వాళ్ళు లోకరీతిగా, అంటే తింటేనే బతుకుతా, తింటేనే ఉండగలుగుతా, తింటేనే నేను ఇవన్నీ చేయగలుగుతా, తినకపోతే నేనేమో చేయలేను. చెట్లకు నీళ్ళకు పోయకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. అవునా? రోజు ఫారెస్ట్కి వెళ్ళేసి వస్తున్నారా మీరు? చెప్పరే. సిస్టర్ వెరోనిక బంజారాలంతా పోస్తుంది నీళ్ళు, ట్యాంకర్ ఉంది వాళ్ళ దగ్గర. చూడండి, దేవుడు పోసే నీళ్ళండి. ఒకసారి చప్పట్లు కొట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పోసే నీళ్ళ మీద బ్రతకాలి. మనం దేవుడిచ్చే ఆహారం మీద బతకడం నేర్చుకోవాలి. దేవుడు అలాగ 40 రోజులు ఏది లేకుండా ఉన్నాడు. ఆడు 3 రోజులు నీళ్ళు ఎక్కువైనా అలా వెళ్ళిపోయాడు, అడగనన్నా అడగలే. ఆయనకు తెలుసు లాస్ట్కి ఇది ఇవ్వరు. అది ఒక వచనం పూర్తి కావడానికి, ఆయన రాసిన వచనం పూర్తి కావడానికే ఆ వినిగర్ ఇస్తారని ఆయనకు తెలుసు. టు ఫుల్ఫిల్ ద లా ప్రాఫెసీ. ఈ డజంట్ నీడ్ వాటర్. వాటర్ కేమ్ అవుట్ ఫ్రమ్ ఇయర్. గుచ్చంగానే రాలే. ఆయన దగ్గర స్టోరేజ్ ఉంది, క్యామెల్ టైప్ అనమాట ఆయన. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సారీతిగా
ఒక వాగ్దానం పూర్తి చేసుకోవడానికి ఆ మాట అడిగిండే కానీ నాకు దాహం, ఎందుకంటే ఆల్రెడీ 40 days ప్రాక్టీస్లో ఉన్నాడు ఆయన. హీ హ్యాస్ దట్ పవర్. సో దేనికి లొంగకుండా సాతానికి, ఏ ఒక్క ఆశకు లొంగకుండా, ఏ విధంగా మనల్ని శోధించకుండా ఉండడానికే ఈ ఫాస్టింగ్ని దేవుడు మనకు తెలియపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు ఇన్ Psalm 35:13, ద psalmist said, I humbled my soul in fasting. 35:13. వారు జబ్బు పడినప్పుడు నేను సంతాపముతో గోనె తాల్చి తిని కష్టపడి ఉపవాసం ఉంటే. కష్టపడి గోనె దాల్చాను. ఏం చేశాను? ఉపవాసం ఉన్నాను. వారు జబ్బు నయం అవడానికి నేను ఉపవాసం ఉన్నాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలే, ఎవరిని నమ్మలే. కానీ ఏం చేశాడు? ఆ రోగం నయం కావడానికి. దావీదురాజు కుమారుడు కూడా అనారోగ్యంతో దావీదురాజు చేసింది అదే, ఉపవాసం. ఆయన దగ్గర లేని వైద్యుల ఉపవాసమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరు? బాగున్నాం బ్రదర్. చాలా బాగున్నారా? చాలా బాగుంది. మీకు బాగా అర్థమవుతుందా? సో ఈ రోజు నుంచి, ఈరోజు ఎన్నో రోజు ఉపవాసం మీది? ఒకరు 10, ఒకరు 9 అంటున్నారు. అక్కడే పర్ఫెక్ట్గా లేము. ఎవరన్నారు 10? ఆమె డైలీ మన పోస్టర్ చూస్తుంది, మా బ్యానర్ చూస్తున్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందులోనే తడమాడుతున్నాం. 10, 9, 8? కరెక్ట్గా చెప్పండి ఎన్నో రోజులు? 10వ రోజు బ్రదర్. 10వ రోజు. 10వ రోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది సో లార్డ్. దేవుడు నిన్ను దీంచిన గాక. ఆమేన్. సో ఈ రోజు నుంచి ప్రతి ఒక్క గొప్ప ఉపవాసానికి, ప్రతి ఒక్క వేదనకి, బాధకి కరెక్ట్ అయిన ఉపవాసం మనం చేసే విధంగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దగ్గర ఇంకా మ్యాటర్ ఉంది. కానీ మీరు సాయంత్రం చర్చికి వెళ్ళాలి. ఎంతమంది చర్చికి వెళ్ళాలి? ఎంతమంది ఇంటికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళిన వాళ్ళు ముందెత్తండి. సిస్టర్కి అయితే కొడుకు ఇంటికంటారు, కింద కూర్చొని మీటింగ్ పెడతారు మీరు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇక్కడ చాలామంది ఇక్కడ నుంచి కిందికి పోయి మీటింగ్ పెడుతూ ఉంటారు, ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.